హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ ఈవినింగ్ అండి. ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మనం ఎన్నో రోజుకి ఎన్నో రోజు సెషన్ లోకి వెళ్తున్నాం. ఒకసారి చాట్ చేయండి చాట్ బాక్స్ లో. నిన్ననే తెలుసుకున్నామండి మనం చాట్ చేయడం. మరి ఓకే, థర్డ్ డే, వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఓకే ఫ్రెండ్స్, మనందరికీ ఈరోజు చాలా అద్భుతమైనటువంటి, ప్రతిరోజు కూడా చక్కటి సెషన్స్ వింటున్నాం. అదే విధంగా మనం మన నిజ జీవితంలో అప్లై చేసుకుంటున్నాం. కానీ అందరికీ ఉండేటటువంటిది, ప్రతి ఒక్కరికి మనం అందరం వచ్చింది కూడా దాని నుంచి ఎలా బయటపడాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజు వచ్చే స్పీకర్ చాలా గ్రేట్ అండి. ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ అండ్ లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్, లయన్స్ క్లబ్ ఎస్ఆర్ నగర్ ప్రెసిడెంట్. మరియు సార్ వచ్చేసి ఎల్పిజి గ్యాస్ సేఫ్టీ డివైస్ గురించి ఒక 500 క్యాంపులు నిర్వహించి అందులో 5,000 మంది మహిళలకు దాని నుంచి, ఆ ప్రమాదం నుంచి రక్షించడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. దాంతో పాటుగా సార్ ఒక ఎంటర్ప్రైనర్ గా ఉండి ఎంతో మంది సేల్స్ అండ్ మార్కెట్ రంగంలో వారికి శిక్షణ ఇచ్చి నేడు వందల మంది ఉన్నత శిఖరాలకి చేరుకోవడానికి కారకమైనటువంటి సార్. అదే విధంగా సార్ ఏంటంటే ముఖ్యంగా కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అనే నినాదంతో ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళని కంపల్సరిగా ఉన్నత శిఖరాలకు చేర్చే విధంగా ఆ ప్రేజ్ తో ముందుకెళ్తున్నారు. వారెవరో కాదండి, శ్రీనివాస్ పెర్మల్ల సార్, ఆల్సో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. వెల్కమ్ సార్, డిజిటల్ డాష్ యువర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ దస్తగిరి గారు. థ్యాంక్ యూ సార్. సో ఒక చిన్న పోయంతో, శ్రీ గారి పోయంతో స్టార్ట్ చేస్తాను. శ్రీ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఎస్, కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడు, అది చేత కాకపోతే పాకుతూ పో, అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు. ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతినిందని, స్నేహితుడు ఒకడు మోసం చేశాడని, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలాగే ఉండిపోతే ఎలా? దేహానికే తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే తలచుకుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా నీ ముందు తల దించుకునేలా చెయ్యగలిగే సత్తా నీది. అలాంటిది ఇప్పుడు వచ్చిన ఈ కాస్త కష్టానికే తలం చేస్తే ఎలా? సృష్టిలో చలనం ఉన్నది, ఏది ఆగిపోకూడదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు. అనుకున్నది సాధించాలని నీలో కసి కసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తిరితో సహా ఏది 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 ఆగిపోవడానికి వీల్లేదు. బయలుదేరు. నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక బాధల సంఖ్యలను తెంచుకో. పడ్డ చోటు నుండే పరుగు మొదలుపెట్టు. నువ్వు పడుకునే పరుపు నిన్ను చీదరించుకోకముందే బద్ధకాన్ని వదిలేయి. నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే సమాధానం వెతుక్కో. నీ నీడ నిన్ను వదిలి వెయ్యకముందే వెలుగులోకి వచ్చేయి. మళ్ళీ చెప్తున్నా, కన్నీళ్లు కారుస్తే కాదు, చెమట చుక్క చిందిస్తేనే చరిత్ర రాయగలవని తెలుసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ ఈవినింగ్ ఫ్రెండ్స్. యా, సో హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. సో చూడు ఎంత అద్భుతంగా ఉన్నారు. మిమ్మల్ని చూస్తుంటే అయితే నాకు చాలా హ్యాపీగా హ్యాపీ ఈవినింగ్ సార్. అనిపిస్తుంది. ఎస్, హ్యాపీ ఈవినింగ్. సో మా బ్యాచ్, అద్భుతమైన బ్యాచ్, ఎక్సలెంట్ అండి, సూపర్ గా ఉన్నారు. మీ అందరిని కూడా కలుసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ముందుగా సో ఇలాంటి అద్భుతమైన అవకాశం, మాటలు రాని నన్ను, భయపడుతూ వెనకాల ఉండే నన్ను
అలా కాదు, మీ ముందు ఇలా అద్భుతంగా ప్రజెంట్ చేయగలిగేటువంటి శక్తియుక్తులను ప్రసాదించడం ఇలాంటి అద్భుతమైన సెషన్ నేర్చుకొని ఇలా మీ ముంగటికి రావడానికి నాకు అవకాశం కల్పించిన శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి, మరియు మా ఐసిఐ ప్రెసిడెంట్ శ్రీనివాస్ సోని గారికి, అండ్ ఎస్ వెంకట్రావు అప్పన్న గారికి, మరియు మా రాముగూడ గారికి, మారోజు రమేష్ గారికి, ప్లస్ దస్తగిరి గారికి అండ్ యాదగిరి గారికి, అంతేకాకుండా మాతో పాటు మా ప్రయాణం చేసిన ఐబిఆర్ గారికి అండ్ పుష్పలత గారికి, నవాబ్ పాషా గారికి, ప్రసాద్ గారికి, మీ మెంటర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, అండ్ ఇంత అద్భుతమైన మీరున్నారు కాబట్టి మేమున్నాం కాబట్టి, సో ఇలాంటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు మనం సెషన్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? అట్లా కాదండి. ఓకే అంటే థమ్స్అప్ పెట్టండి, లేకుంటే స్ప్రైట్ పెట్టండి, ఏదో ఒకటి పెట్టండి. రైట్, అది లెక్క. ఎస్, ఓకే. సో అంటే కాస్త నేను సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తా సెషన్కి. మీరు పర్మిషన్ ఇస్తాను అంటే నా నైజం అది, సరదాగా వెళ్ళడం. లేదా మీరు చెప్పమంటే ఓకే, సో ఏ ప్లస్ యాపిల్, బి ఫర్ బాయ్, సి ఫర్ క్యాట్ అని ఇట్లా ఇట్లా పొమ్మన్నా ఇట్లా పోతా, అట్లా పొమ్మన్నా అట్లా పోతా, ఇట్లా పొమ్మంటే అట్లా సరదాగా పోదామంటే 1 అని టైప్ చేయండి. ఎందుకంటే మీకు జూమ్ క్లాస్ అయిపోయిందని చెప్పారు రమేష్ సార్ మాకు. సో సరదాగా పోదామంటే 1, లేదు సీరియస్గా పోదామంటే 2 టైప్ చేయండి. 1 or 2, 1 or 2, 1 2 1 2 1 2. 1 అంటే సరదా, 2 అంటే సీరియస్. 1 1 1 1 1. వావ్, ఓకే రైట్. అందరూ 1కే ఆప్షన్ ఇచ్చారు. సో సరదాగా వెళ్దాం. రైట్. సో గ్రేట్. అందరు సార్ గ్రేట్ సార్, అంత సరదాగా ఉన్నారు, అద్భుతంగా ఉన్నారు. సో ఐ హోప్ టుడే నేను కూడా నేర్పిస్తూ చాలా ఎంజాయ్ చేస్తానని అనుకుంటున్నాను. మరి మీరు సరదాగా అన్నారు కాబట్టి నేను ఒక చిన్న వీడియో ప్లే చేస్తాను. బట్ అందులో మీరు నాకు మాట ఇవ్వాలి. సరదాగా మాట ఇచ్చారు నాకు, అందరు సరదా అని టైప్ చేశారు కాబట్టి ఒక్కరు మాత్రం సీరియస్ అని టైప్ చేసినట్టున్నది. ఎస్, ఓకే, అందరు సరదానే టైప్ చేశారు. ఓకే, సో ఒకటి, మీరు నాకు సరదాగా మంచిగా నవ్వుతూ ఆడుకుంటూ నేర్చుకుందాం అన్నారు కాబట్టి నేను ఒక వీడియో ప్లే చేస్తే ఆ వీడియోలో తను ఎలా చేశాడు మీరు అలా చేయాలి. ఎలా చేశాడంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కాకండి. కట్టెలు కొట్టుడో, గడ్డి మోపులు మోపించుడో అలాంటి ఏం లేవు మిత్రులారా. అతను తన ఫేస్లో కొన్ని హావభావాలు చూపిస్తాడు. దానికి అనుగుణంగా మీరు కూడా అలా చేయాలి. ఓకేనా? ఓకే చెప్పండి మిత్రులారా, ఓకేనా? రైట్, సూపర్. ఓకే, సో ఒక చిన్న వీడియో నేను ప్లే చేస్తాను. ఎస్, చిన్న ఒక సెకండ్స్ వీడియో డన్. అందులో ఎలా చేస్తే అలా చేయాలి, మీరు మాట ఇచ్చారు కాబట్టి. ఓకే, అండ్ ఐఎమ్ షేరింగ్ 1 minute వీడియో. రైట్, వచ్చిందా? కనబడుతుందా? ఎస్, ఓకే, డన్. రెడీ, 1 2 3 లైట్స్ కెమెరా యాక్షన్ గో. ఎస్, ఎస్. సో ఓకే, డన్. థ్యాంక్ యూ. ఎలా ఉంది మిత్రులారా? సో బాగుందా? ఎస్,
కొంతమంది మాత్రం సీరియస్ గా నాలాగానే ఏం చేస్తాడు నువ్వు వచ్చి మేము నవ్వమంటే నవ్వాలా దాని ప్రకారం మేము చెయ్యాలా లేలే తగ్గేదే లే అని చెప్పేసి ఫస్ట్ డే సెషన్ మీరు మర్చిపోయారు. సో తగ్గేదే లే అన్నట్టుగా అలా ఉన్నారు. అయినా మాకు తెలుసులే, ఎందుకంటే ఐస్ గడ్డలు ఎట్లా ఉంటాయంటే స్టార్టింగ్ గట్టిగా ఉంటాయి, కానీ మేము ఆఫ్లైన్ మిమ్మల్ని తీసుకొచ్చే లోపల మీ ఐస్ గడ్డని ఎలా కరిగించాలో మా మాదేశ్ రమేష్ గారికి అద్భుతంగా తెలుసు. కాబట్టి ఎస్, మేము ఒక్కొక్క సెషన్ పెట్టి మిమ్మల్ని అలా కరిగించేట్టుగా చేస్తాం. అట్లేం లేదులే, మీరు ఎందుకంటే మీరు మాట్లాడితే ముత్యాలు రాలుతాయి, మేము ఏరుకొని బిల్డింగ్లు కట్టుకుంటామని నవ్వలేదని మాకు అర్థమైంది. మిగతా వాళ్ళు మాత్రం అద్భుతంగా ఎంజాయ్ చేశారు. సూపర్, ఎక్సలెంట్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. రైట్. సో ఈ రోజు సెషన్ పేరు ఆ అంటే నేను అద్భుతంగా వాయిస్ అది ఇది మాట్లాడుతున్నాను కాబట్టి నవరసాలు, అంతే కదా? ఎస్. సో మీరు అన్మ్యూట్ చేసుకొని ఎవరైనా చెప్పవచ్చు. ఒక ఇద్దరికి మాత్రం ఛాన్స్ ఇస్తా. ఈ రోజు సెషన్ పేరేంటి? హ్యాండ్ రైజ్ చేస్తే. ఎస్, నిన్ననే క్లాస్ అయిపోయింది కాబట్టి మనకు హ్యాండ్ రైజ్ చేసి హ్యాండ్ రైజ్ కాస్ట్ డిజిటల్ గా సూపర్ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ అన్నారు మన నాగార్జున గారు, అందుకని ఫాస్ట్ గా ఎవరైతే రైట్. సో లింగాల మహేష్ గౌడ్ గారు, సార్ ఈరోజు సెషన్ ఏంటి సార్? స్టేజ్ ఫ్రైట్. అయ్యో, నేను నవరసాలు ప్రిపేర్ అయ్యి వచ్చానే, ఎంత పని అయిపోయి. రైట్, గ్రేట్ సార్. వాట్ ఈస్ స్టేజ్ ఫ్రైట్ అంటే ఏంటి సార్? అంటే స్టేజ్ ఫ్రైట్ అంటే స్టేజ్ ఫియర్ అంటారు కదా, అంటే స్టేజ్ ఫియర్ సార్. సార్ కొంతమంది స్టేజ్ ఎక్కినప్పుడు కొంచెం మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది పడతా ఉంటారు, ఓకే భయంతో. అదే సార్, తడబడతా ఉంటారు. స్టేజ్ ఎక్కాక చెప్పదలుచుకుంది సరిగ్గా దాన్ని పంపించలేకపోతారు. ఓకే, గ్రేట్ సార్. రైట్, థ్యాంక్ యూ సార్. యా, TTWS 192 బ్యాచ్ సార్, మీరు హ్యాండ్ రైజ్ చేశారు, అన్మ్యూట్ చేసుకోండి. ఎస్, మీరే సార్. మీ పేరు అయితే లేదు కాబట్టి అందుకే రైట్, అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది కదా, ఇప్పుడు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఇవాళ సెషన్ ఏంటి? స్టేజ్ ఫ్రైటా? పక్కా 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 సార్, గ్యారంటీ? గ్యారంటీ సార్, డౌట్ లేదు? డౌట్ లేదు సార్. పోస్టర్ చూశారు మీరు? చూశాను సార్. ఊరికే సరదాగా అన్నా, అంటే స్టేజ్ ఫ్లైట్ అంటే క్లియర్ కదా. సో ఎలా ఉంటుంది మీకు అనేది. ఓకే, సో స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడాలంటే మీకు భయమా? స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడాలంటే భయమా? ఏమైనా ఉందా? ఒకప్పుడు ఉండేది సార్, ఓకే, ప్రస్తుతానికి అయితే లేదు. లేదు. ఓకే, ఇప్పుడు అర్థమవుతుంది, ఎందుకంటే మీరు డైరెక్ట్ గా వచ్చి హ్యాండ్ రేజ్ చేశారు కాబట్టి ఆ భయం అనేది లేదని చెప్పేసి అర్థమైంది. రైట్. ఎప్పుడన్నా మీరు మొట్టమొదటిగా భయపడ్డ సిచ్యువేషన్ ఏమన్నా ఉందా? ఒకప్పుడు ఉండేది అన్నారు కదా. ఉన్నాయి సార్, చాలా సందర్భాలు ఉన్నాయి. ఫస్ట్ టైం స్టేజ్కి ఎక్కినప్పుడు, స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు ఏమనిపించింది? భయం వేసింది సార్. అది భయం అంటే ఏమనిపించింది? గుండె దడగొట్టుకోవటం, గుండె కొట్టుకోవడం, చెమటలు పట్టడం, చెమటలు పట్టడం, కొంచెం షైగా అనిపించటం, బాబ్బాలు, ఇలాగా దాదాలు, బాబ్బా అవునవును వచ్చాయా? వచ్చాయి సార్. ఎక్సలెంట్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ వచ్చేసి మనము కోనారెడ్డి గారితో ఒక్కరితో మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ అందరిని మాట్లాడిస్తా, ఏం లేదు, అందరు మా మిత్రులే కాబట్టి అందరితో మాట్లాడిస్తాను. యా, కోనారెడ్డి గారు ప్లీజ్. హ్యాపీ ఈవినింగ్. ఇవాళ సెషన్ ఏంటి? ఇద్దరు చెప్పారు స్టేజ్ ఫ్రైట్ అని. స్టేజ్ ఫైటర్ ఈజ్ ఈక్వల్ టు స్టేజ్ ఫియర్ సార్. స్టేజ్ ఫియర్, స్టేజ్ ఫ్రైట్ ఈజ్ ఈక్వల్ టు స్టేజ్ ఫియర్. నేను స్టార్టింగ్ లో స్టేజ్ ఎక్కినప్పుడు చాలా భయం ఉండేది సార్. ఓకే, నేను డిప్లొమా గ్రాడ్యుయేషన్, బీటెక్ డిప్లొమాలో స్టేజ్ ఎక్కడానికి కూడా భయపడేవాడిని సార్. ఒక స్టెప్ ఎక్కి వెనక్కి వచ్చేవాడిని. బీటెక్ లో కూడా సేమ్, మాకు ప్రజెంటేషన్స్ ఉంటాయి కదా సార్, ఫైనల్ ఇయర్స్ ఫస్ట్ ఇయర్ లో ప్రజెంటేషన్స్ ఉండేవి. అప్పుడు చాలా భయపడేవాడిని. వన్స్ నేను జాబ్లో జాయిన్ అయిన తర్వాత 2017 తర్వాత నేను ఒక 200 మందికి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు స్టేజ్ ఎక్కాలి సార్. ఓకే, అప్పుడు వెళ్ళిపోయింది సార్ ఫస్ట్ టైం. ఒక 1 వీక్ చాలా స్ట్రగుల్ అయ్యాను సార్. స్టేజ్ ఎక్కుతూనే ఒళ్ళంతా చెమటలు పట్టిపోవడము, షూ లోపల ఉండే సాక్స్ కూడా నానిపోయాయి సార్. బాడీ మొత్తం షేక్ అయ్యేది సార్. ఏమన్నా వర్డ్స్ ఏమన్నా మాట్లాడాలంటే కంటెంట్ వచ్చేది కాదు సార్. అప్పుడు గాలి వచ్చేది, కంటెంట్ వచ్చేది కాదు, ప్రజెంటేషన్ సరిగా ఇచ్చేవాడిని కాదు. ఏదైనా చెప్పాలన్నా కూడా కొన్ని వర్డ్స్ ఎత్తేసేవాడిని సార్ మధ్యలో.
ఓకే. కొద్దిగా స్టేజ్ ఎక్కి మాట్లాడడము, కొన్ని స్కూళ్ళకి వెళ్తున్నాను సార్, నేను కాలేజీలకు వెళ్తాను సార్, ట్రైనింగ్ ఇస్తాను నేను. ఓకే. సో అప్పటి నుంచి కొద్దిగా స్టేజ్ ఫియర్ అనేది పోయింది సార్. ఎలాగైనా ఏదైనా మాట్లాడాలి పైకి ఎక్కి, స్టేజ్ ఎక్కి, ఓకే. మన మనసులో ఉండేది బయటకు వచ్చేయాలి. ఓకే. అప్పటి లోపల భయం కూడా పోతుందని నేను అయితే గట్టిగా నమ్మాను సార్. డన్ 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 రైట్. సో నాకు తెలిసి మీ దగ్గర స్టేజ్ ఫియర్ ఉన్నదంటే నేనైతే బిలీవ్ చేయను. అండ్ ఆల్మోస్ట్ ఆల్ నాకు ఇందాక మీకు ఫస్ట్ ఆ వీడియో ప్లే చేయగానే నేను అబ్జర్వ్ చేశాను ఎంతమందికి ఇక్కడ ఫియర్ ఉన్నది, ఎంతమందికి లేదని. నాకు తెలిసి 60% పైగా ఎవరికి స్టేజ్ ఫియర్ లేదు. స్టేజ్ ఫియర్ అయితే లేదు. లోపల ఏదో కాస్త కొంచెం, ఇప్పుడు మనం రోడ్ మీద వెళ్తుంటే రోడ్ సాఫీగా ఉంది కానీ అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్ ఉన్నట్టుగా కొంచెం 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 అడ్డంకులు మాత్రమే కనబడ్డాయి. కాబట్టి మీ అందరికి కూడా హ్యాట్స్ ఆఫ్. ఇంత అద్భుతమైన బ్యాచ్ ఉన్నందుకు రియలీ నేను మీకు చెప్పడానికి వచ్చినందుకు ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్. చాలా అద్భుతమైన బ్యాచ్. అందరికి కూడా ఫియర్ అనేది ఏం లేదు. కాకపోతే అయినా కానీ చిన్న చిన్న సలహాలు అంటే ఇంకా వాటిని ఎలా మెరుగుదిద్దుకోవాలనేది ఈరోజు మీతోటి నేను షేర్ చేసుకుంటాను. ఓకేనా? సార్ ఓకేనా? ఎస్ ఎస్ ఎస్. సో అందరూ కాస్త ఇక్కడ ఉండండి, మాతో పాటు ఉండండి. ఇదే మెయిన్ సెషన్. ఐ థింక్ ఎందుకంటే ఇప్పుడు మీరు ఎన్ని నేర్చుకున్నా, ఎంత నేర్చుకున్నా, దీని లోపల ఎంత ఫిలప్ చేసినా అది ప్రజెంట్ సరిగా చెయ్యలేకపోతే, భయపడి తడబడితే అంతా నీళ్ళల్లో పోసిన డాష్ అదే. కాబట్టి సో ఈరోజు కొన్ని టెక్నిక్లు మీకు చెప్తాను. ఆ టెక్నిక్ తోటి మనం ముందుకెళ్దాం. రైట్? ఓకే. సో ఒక్కసారి నేను పీపీటీతో పాటు మీకు ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, దిస్ ఇస్ ద ఎస్ సార్. పీపీటీ షేర్ అవుతుంది సార్? ఎస్ సార్. ఫుల్ స్క్రీన్ వస్తుందా సార్? రైట్. వస్తుంది సార్. బాగుందా? సూపర్. సో పిల్లలు కూడా ఉంటే తీసుకొచ్చుకొని పెట్టండి, కానీ వాళ్ళతో మాట్లాడియకండి, ఎందుకంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. రైట్. సో స్టేజ్ ఫ్రైట్ 192 బ్యాచ్, కంగ్రాచులేషన్ 192 బ్యాచ్. మీ అందరికి కూడా స్వాగతం సుస్వాగతం. అండ్ ఈరోజు మనం తెలుసుకోబోతున్న సబ్జెక్ట్ వచ్చేసి స్టేజ్ ఫ్రైట్. సో అక్కడ ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ నేను కూడా అలాంటి ఇమేజ్, అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసే దాని తర్వాత అద్భుతంగా ఇందాక శ్రీశ్రీ గారి కవిత చెప్పాను కదా, అలా అనర్కలంగా టకటకటకటకటగా మాట్లాడే స్టేజ్కి వచ్చాను. కాబట్టి వచ్చానంటే మాకు ఒక అద్భుతమైన మెంటార్స్, మా రోజు రమేష్ గారు కూడా మాకు సెషన్ చెప్పారు అప్పట్లో. మాది 53rd బ్యాచ్లో. ఎస్. అంటే గంపా నాగేశ్వరరావు గారు, అతిరథ మహారాజులు అందరూ కూడా మాకు నేర్పించారు. కాబట్టి ఈ రోజు మేము మీ ముంగట అద్భుతంగా మాట్లాడగలుగుతున్నాం. మెయిన్గా ఫియర్ అంటే ఏంటంటే కొంతమందికి ఎక్కువగా చాలా మంది భయపడతారు, ఇంజెక్షన్ భయపడతారు. నేను గమనించింది ఏంటంటే ఇంజెక్షన్ భయపడతారు. ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడు ఇంజెక్షన్ భయపడ్డాను. ఇప్పుడు చిన్నప్పుడు కాదు, ఇప్పటికి కూడా ఇంజెక్షన్ అంటే భయం. ఇంతెందుకు, మా పిల్లలకి జ్వరం వస్తే వాడికి డాక్టర్ దగ్గర తీసుకుపోతే ఇంజెక్షన్ అనగానే నేను బయటకు వెళ్ళిపోతుంటాను. సో ఇంజెక్షన్ అంటే భయం కొంతమందికి ఉంటుంది. ఇప్పుడు లేదనుకోండి, కంట్రోల్ చేశాను. తర్వాత ఇంకా కొంతమందికి, సో ఇది ఇంట్లో మామూలుగా వాళ్ళు ఏం చేస్తారంటే మా ఝాన్సీ లక్ష్మీబాయిలు వాళ్ళందరూ కూడా మొత్తం అందరి మీద రాజ్యం వెళ్తారు. కానీ కిచెన్లో ఉన్న ఒక బొద్దింకని చూడగానే వాళ్ళని భయపెడుతుంది. ఆ బొద్దింక కానీ ఆ బల్లి కానీ భయపడుతుంటారు. దీనికి చాలా మంది భయపడతా ఉంటారు. దాని తర్వాత నెక్స్ట్ భయపడేది ఏంటంటే హైట్స్. సో లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళాలంటే భయపడతా ఉంటారు. లిఫ్ట్లోనే పైకి వెళ్ళాలంటే, ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళాలంటే భయపడతా ఉంటారు. చాలా మంది భయపడతారు. అయితే వీటన్నిటికీ మించి ప్రపంచంలో ఎక్కువ మంది భయపడేది దేనికయ్యా అంటే స్టేజ్ మీద మాట్లాడాలంటే భయపడతారు. స్టేజ్ ఫియర్ అనేది ఎక్కువ ఉంటుంది. పబ్లిక్లో మాట్లాడాలని అంటే మరి వాళ్ళు మాట్లాడలేరా? అయ్యో ఎందుకు మాట్లాడలేరు? గుంపులో గోవిందలాగా మామూలుగా వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో, వాళ్ళ దోస్తుల మధ్యలో 10 మంది కాదు, 20 మంది ఉన్నా, 30 మంది ఉన్నా అందరి మధ్యలో ఉండి అనర్గళంగా మాట్లాడతాడు. ఎప్పుడు ఆపుతారో బాబు అనేదాకా కూడా మాట్లాడుతూనే ఉంటారు. కానీ అదే వాళ్ళు ఒక్క జానెడు అడుగు ఎత్తున్న స్టేజ్ మీదకి వెళ్ళి రివర్స్ తిరిగి మాట్లాడాలంటే ఇలా చెమటలు కక్కుతా ఉంటారు. కక్కి షర్టు తడిచిపోతుంది, ప్యాంట్ తడిచిపోతుంది, కింద షూస్ తడిచిపోతుంది, సాక్ తడిచిపోతుంది. సో ఇలాంటి యొక్క ఫియర్ అనేది ఏర్పడుతుంది. సో అలాంటి ఫియర్ ఈరోజు మనం ఆ కారణాలు ఏంటి కనుక్కుంటే, మూలానికి మందేస్తే
మొత్తం వెళ్ళిపోతుంది. చెట్లకు మనకు చెట్టుకు పురుగు పట్టిందంటే ఊకి పురుగు పట్టిన ఆ కాడను ఎంతసేపు కట్ చేసుకునే కంటే వేర్లకు మందేస్తే చెట్టు మొత్తం రక్షించబడుతుంది. కాబట్టి మనం ఈ ఫియర్కి కారణాలు ఏంది ఈరోజు మనం తెలుసుకుంటే దాన్ని బట్టి మనం ముందుకెళ్ళవచ్చు. సో ఇక్కడ మీకు మళ్ళొక ఇమేజ్ ఇచ్చాను. ఈ ఇమేజ్లో సర్కిల్ రౌండ్ ఇప్పుడు ఇది ఒక వీడియో. మీకు ఇందులో సర్కిల్ రౌండ్ గా తిరుగుతుందా, రైట్ కు తిరుగుతుందా, లెఫ్ట్ కదులుతుందా అనేది నాకు చెప్పాలి. ముగ్గురికి మాత్రమే ఛాన్స్ ఇస్తాను. ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్, దట్టు డిజిటల్ గా హ్యాండ్ రేస్ చేసిన వాళ్ళకి మాత్రమే నేను ఛాన్స్ ఇస్తాను. ఇది లెఫ్ట్ కు తిరుగుతుందా, రైట్ కు తిరుగుతుందా, లెఫ్ట్ కు తిరుగుతుందా, రైట్ కు తిరుగుతుందా, ఫాస్ట్ గా డిజిటల్ గా హ్యాండ్ రేస్ చేసిన ముగ్గురికి మాత్రమే చెప్పడానికి ఛాన్స్ ఇస్తాను. డిజిటల్ గా హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళని, ఎవరైతే జీవితంలో ముందుకెళ్ళాలి, ఎవరైతే ధైర్య సాహసాలతో ముందుకెళ్ళాలి, ఎవరైతే నేను ఉత్తమమైన స్పీకర్ గా ముందుకెళ్ళాలి, నేను నలుగురిలో షైన్ కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతారు. లేదంటే వెనకాలనే ఉంటారు. ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు నాకు కనబడతలేదు సార్. చూడండి సార్. ఎస్, డిజిటల్ గా హ్యాండ్ రైజ్, ఇది లెఫ్ట్ కి తిరుగుతుందా, రైట్ కి తిరుగుతుందా? ఎస్. సో స్క్రీన్ కొంచెం పెద్దగా పెట్టండి సార్. Screen- ఫుల్ స్క్రీన్ చేయండి సార్. ఫుల్ స్క్రీన్ వస్తలేదా సార్? ఒక్క నిమిషం. ఎవరో ఇది మనకి yes, రమేష్ బాబు గారు సార్. రమేష్ బాబు గారు. సో ఎవరు? ఒక్క నిమిషం సార్, నేను అదే అడిగాను స్టార్టింగ్ లో. దీన్ని ఒక్క నిమిషం, పీపీటీ మోడ్ లో ఉంది కదా. రైట్ మళ్ళీ చేస్తాను. ఒక్క నిమిషం. స్క్రీన్ షేర్. yes. ఇప్పుడు ఫుల్ స్క్రీన్ వచ్చిందా సార్? ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ లో సో చిన్న ఒకటి ల్యాప్టాప్ కొత్తగా అయిపోయింది సార్. ఏం చేస్తాం, వాటిని కూడా అప్డేట్ చేయాలి. కాకపోతే కాస్త అప్డేట్ చేయలేకపోయాను. సో అందుకోసం ఇది చేద్దాం, దీన్ని కూడా తొందరగా అప్డేట్ చేద్దాం. మనతో పాటు నేను అప్డేట్ అయ్యాను, దీన్ని కూడా అప్డేట్ చేస్తాం. నౌ ఇట్స్ ఓకే. ఇది ఓకేనా ఇప్పుడు? ఇప్పుడు చెప్పండి, ఇది రైట్ కు తిరుగుతుందా, లెఫ్ట్ కు తిరుగుతుందా? ఫస్ట్ మనం వెంకటేశ్వర్లు గారిని అడుగుదాం. వెంకటేశ్వర్లు సార్, ఇది రైట్ కు తిరుగుతుందా, లెఫ్ట్ కు తిరుగుతుందా? రైట్ కి తిరుగుతుంది సార్. రైట్ కు తిరుగుతుంది. సూపర్ సార్, ఎక్సలెంట్, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. ఆల్రైట్, ఇప్పుడు మనము రమేష్ బాబు గారి దగ్గరికి వెళ్దాం. సార్, రైట్ కే తిరుగుతుందా, లెఫ్ట్ కు తిరుగుతుందా? రైట్ కు తిరుగుతుందా, లెఫ్ట్ కు తిరుగుతుందా అనేది చెప్పాలి మీరు. రైటా లెఫ్టా సార్? రమేష్ బాబు సార్, రైటే తిరుగుతుంది సార్. రైటే తిరుగుతుందా? అందరు రైటే అంటున్నారు. ఓకే. సో శ్రీనివాసరావు సార్, ఇది రైట్ కు తిరుగుతుందా, లెఫ్ట్ కు తిరుగుతుందా? రైట్ ఆర్ లెఫ్ట్? శ్రీను. ఎస్ సార్. అసలు తిరగట్లేదు సార్. తిరగట్లేదు సార్. అస్సలు తిరగట్లేదు అంటున్నారు. Yes, sir. అంటే ప్లే కాలేదా ఏంది? ఓకే, నో ప్రాబ్లం. ఓకే, మీ మాట నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఎవరున్నారు? యా సార్, తిరుగుతుందా లేదా? ఎస్ సార్, మీరు చెప్పండి సార్. లింగాల మహేష్ గౌడ్ సార్, లెఫ్ట్ కా రైట్ కా సార్? ఇది అది స్టేబుల్ గా ఉన్నది సార్, కాన్స్టాంట్ గా ఉన్నది. కాన్స్టెంట్ గా ఉంది, స్టేబుల్ గా ఉంది. రైట్. సో చూడండి, నలుగురు 4 రకాల ఆన్సర్లు ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నలుగురు 4 రకాల ఆన్సర్స్ ఇచ్చారు. సో యాక్చువల్లీ ఏంటంటే ఇది మనకు లెఫ్ట్ కు తిరగట్లేదు, రైట్ కు తిరగట్లేదు. ఇది వీడియో కాదు, ఇది ఒక ఇమేజ్. కాకపోతే ఏంటంటే మనకి ఇది ఒక మాయలాగా అలా చూసే వరకు ఇమేజ్ మనని ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. లెఫ్ట్ కో రైట్ కో తిరిగినట్టుగా ఇది ఒక మనకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి సో ఇదే మనకు స్టేజ్ ఫియర్ అంటే ఫాల్స్ ఎవిడెంట్. ఎప్పుడు కానీ మనం ఏం చేస్తామంటే స్టేజ్ మీద ఏదో భయం ఉన్నది అనుకొని, ఆ స్టేజ్ మీద భయం ఉన్నది అనుకొని ఏదో ఊహించేసుకొని, రకరకాలుగా ఊహించేసుకొని, అక్కడ తిరగలేని దాన్ని కూడా లెఫ్ట్ కి తిరుగుతుంది, రైట్ కి తిరుగుతుంది అనుకున్నట్టుగా లేని భయాన్ని ఊహించుకొని మనం భయపడమే ఇట్స్ కాల్డ్ ఫియర్. స్టేజ్ ఫియర్ అంటారు. ఫియర్ అంటే ఫాల్స్, ఎఫ్ అంటే ఫాల్స్, ఈ అంటే ఎవిడెన్స్, ఏ అంటే అపియరింగ్ రియల్. లేని దాన్ని ఉన్నట్టుగా ఊహించుకొని మనం భయపడమే ఇట్స్ కాల్డ్ స్టేజ్ ఫియర్. ఎస్. సో స్టేజ్ ఫ్రైట్, దీన్ని స్టేజ్ ఫియర్ అంటారు, స్టేజ్ ఫ్రైట్ అంటారు. ఎస్, స్పీచ్ యాంగ్జైటీ అంటారు, తర్వాత షైనెస్ అంటారు, ఫియర్ ఆఫ్
స్పీకింగ్, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, స్పీచ్ ఆఫ్ ఫోబియా, ఇట్లా రకరకాల పేర్లతోటి దీన్ని పిలుస్తూ ఉంటాం మనము. రకరకాల పేర్లతోటి మనం పిలుస్తూ ఉంటాం. మొత్తానికి ఏ పేరుతోటి పిలిచినా ఏదైనా కానీ దీన్ని మనం అనేది ఏంటంటే స్టేజ్ ఫ్రైట్ అని చెప్పేసి అంటాము, స్టేజ్ ఫియర్ అని చెప్పేసి అంటాము. ఇలా మనం స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత మనం దానికి ఏదైనా మనం ఒక సెషన్ తీసుకోవడానికి స్టేజ్ పైకి వెళ్ళాము. స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత అక్కడ భయపడి మనం పారిపోవడమా, లేకుంటే ఛాలెంజ్ని ఎదుర్కొంటూ స్టేజ్ ఫియర్ని ఎదుర్కొంటూ ముందుకెళ్ళడమా అనేది మనం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రైట్, ఫియర్ ఒకటి విషయం. Fear has too many. Yes. ఎవరో అన్మిట్ లో ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, ఒకటి మళ్ళీ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. రైట్ రైట్. సో స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత మనం ఆ ఫియర్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళడమా, లేదా ఫేస్ ఫియర్ని ఎదుర్కొని ముందుకెళ్ళడమా, లేకుంటే భయపడి పారిపోవడమా అనేది మన మీద ఆధారపడుతుంది. ఫియర్ అనేది రెండు రకాల మీనింగ్. ఫేస్ ఎవ్రీథింగ్, ఫర్గాట్ ఎవ్రీథింగ్ అండ్ రన్, లేదా ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైస్. సో ఈ రెండు కారణాలలో ఏ సెలెక్షన్ చేసుకుంటాం. నేనేమంటానంటే పట్టు పట్టరాదు పట్టి విడివరాదు, పట్టు పట్టరాదు పట్టి విడివరాదు, పట్టనేన బిగియ పట్టవలను పట్టి విడుట కన్నా పడి చచ్చుటే మేలు విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఎప్పుడు కానీ మనం స్టేజ్ మీదకి వెళ్ళాము, స్టేజ్ మీదకి వెళ్ళాము, అక్కడికి వెళ్ళిన తర్వాత భయపడి పారిపోయే కంటే సో చావో రేవో తెలుసుకోవడం మేలు. అక్కడికి వెళ్ళిన తర్వాత అద్భుతంగా మనం ప్రసంగం చేసేసి మనం నలుగురికి ఒక ఆదర్శవంతంగా ముందుకెళ్ళాలి. అది నేను కోరుకునేది. కాబట్టి ఇది ఈరోజు ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి ఏంటి అనేది ఈరోజు సెషన్లో మీకు చెప్పడం జరుగుతుంది. సో ఒకటి నెక్స్ట్, ఈ స్టేజ్ ఫియర్కి ఎక్కువ మనకి ఏమవుతుందంటే స్టేజ్ ఫియర్ ఎందుకు వస్తుంది అనేది అంటే మనం ప్రజల మెప్పు, అక్కడ ఏమంటారు అంటే మనకు ఒక మైండ్లో ఒక ఫీలింగ్ ఉంటుంది ఏంటంటే నేను ఒక అద్భుతమైన స్పీకర్ను కావాలి, నేను వెళ్ళి 1,000 మందిని 100 మందిని ఇన్స్పిరేషన్ ఇవ్వాలి, వాళ్ళ లోపల ఒక ఫైర్ రగిల్చుకోవాలి, నేను స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడుతున్నా అంటే అందరు అలా ఎంటికలు నిక్కబొడుచుకొని ఇట్లా ఊగిపోతూ ముందుకు వెళ్ళాలి అనేది ఇండైరెక్ట్గా మన లోపల ఒక ఇది ఉంటుంది. సో అంటే అలాంటి ఒక మైండ్ సెట్ తోటి మనం ఉంటాం. అలాంటి అన్ని రకరకాల మైండ్ సెట్ తోటి మనం ఎప్పుడైతే మనం పెట్టుకొని ఉంటామో మనం ఏం చేస్తాం, అది ఫుల్ఫిల్ చేయగలుగుతామో, అది నెరవేరగలుగుతామో లేదో అనే ఒక భావన మరొకటి మనకు వెనకాల నుంచి మనల్ని ఎత్తి పొడుస్తూ ఉంటుంది. కాబట్టి అప్పుడు మనం ఈ కన్ఫ్యూజన్స్ అని స్టార్ట్ అవుతుంది. అయితే మెయిన్గా యాక్చువల్గా పబ్లిక్లో మీరు వాస్తవానికి కూడా పబ్లిక్లో మీకు మంచి ఒక మెప్పు పొందాలి, అభిమానం పొందాలి, మీరు ఒక మంచి స్పీకర్గా ఇది కావాలంటే మీకు పబ్లిక్ స్పీకింగ్కి మించిన మరి ఒక అత్యుత్తమైన పద్ధతి అనేది మీకు ఏది లేదు. దిస్ ఇస్ ద గ్రేట్ వే. పబ్లిక్ స్పీకింగ్ అనేది చాలా మంచి మార్గం మీరు ఇమీడియట్గా ఫేమస్ కావడానికి. కాకపోతే ఈ ప్రసంగాల్లో, ఈ ప్రదర్శనల్లో, పబ్లిక్లో మీరు వెళ్ళి మాట్లాడే దాంట్లో మీ విజయం దేని మీద ఆధారపడి ఉంటుందంటే మీరు చేసే ప్రజెంటేషన్ మీదనే, మీరు ఇచ్చే ప్రజెంటేషన్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఎలాంటి ప్రజెంటేషన్ ఇవ్వాలి, ఎట్లాంటి ప్రజెంటేషన్ ఇవ్వాలి, ఎలా చెప్పాలి తడబడకుండా అనేది మీకు ముందు క్లాస్లో ఆఫ్లైన్లో కూడా నేర్పించడం జరుగుతుంది. అలా మీకు అద్భుతంగా చెప్పడానికి మర్చిపోవడం అంటే ఏముండదు. పీపీటీ, క్యూ కార్డ్ లాంటివి ఉంటాయి. కాబట్టి మీరు ఎంత అద్భుతంగా ప్రజెంట్ చేయగలిగితే అంత అద్భుతంగా మీరు విజయం సాధిస్తారు. మెయిన్గా మీకు పబ్లిక్లో ఎందుకు ఫియర్ను, మీకు భయం పెంచే కారణాలు ఏముంటాయి అనేది ఒక్కసారి మనం మళ్ళీ అడ్మిట్ చేసుకొని మాట్లాడదాం. ఒక 2-3 నేను అడుగుతాను ఈసారి. చాలా మంది ఇక్కడ స్టేజ్ ఫియర్ గురించే వచ్చిన వాళ్ళు ఉన్నారు అనుకుంటా. నాకు తెలిసి 60% మాకు TTWSలో ఎక్కువ మంది వచ్చేది స్టేజ్ ఫియర్ గురించే వస్తూ ఉంటారు. సో స్టేజ్ ఫియర్కి సంబంధించి మీకు స్టేజ్ మీద మాట్లాడాలంటే మిమ్మల్ని వెనక్కి తట్టే కారణాలు ఏంటి అనేది వరలక్ష్మి గారు, నేను మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. వరలక్ష్మి గారు, స్టేజ్ మీద మాట్లాడాలంటే మామూలుగా ఎందుకు భయం అవుతుంది, ఎందుకు వెనుక వెళ్తారు? అన్మ్యూట్ చేసుకోవచ్చమ్మా మీకు? Yes, sir.
అమ్మ, స్టేజ్ మీద మాట్లాడడానికి భయపడడానికి కారణాలు ఏంటి? అంటే ఫస్ట్ అసలు ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు సార్. ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు, దాంతో మనం మళ్ళీ భయపడతా ఉంటాం. స్టార్ట్ చేసిన తర్వాత భయం అనేది వస్తుంది సార్. మనకు ఓకే తెలియకుండానే గుండె కూడా కొట్టుకుంటా ఉంటుంది సార్. ఓకే గ్రేట్. తెలియకుండా గుండె కూడా కొట్టుకుంటా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనము ఆ సాయి కృష్ణ ప్రసాద్ గారితో మాట్లాడదాం. సాయి కృష్ణ ప్రసాద్ సార్ అప్పటి నుంచి అన్మ్యూట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సార్ సాయి కృష్ణ ప్రసాద్, స్టేజ్. సార్ గుడ్ ఎస్ సార్. సారీ సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ నేను ప్రిన్సిపల్ గా చేస్తాను. నేను చాలా స్పీచెస్ ఇస్తుంటాను సార్ యాక్చువల్ ఓకే గా. ఎస్ సార్. అయితే మనం మాట్లాడేటప్పుడు కొంత డిస్టర్బెన్స్ వస్తుంది సార్ మధ్యలో. ఓకే ఆ డిస్టర్బెన్స్ ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి ఓకే అంటే మధ్యలో పిల్లలు కానీ గ్రూప్ డి వర్కర్స్ కానీ కొంచెం తెలియక వాళ్ళ మధ్యలో డిస్టర్బ్ చేసినప్పుడు కొంత మన ఫ్లో అనేది పోతుంది సార్. ఓకే, మధ్యలో కొంచెం కొంచెం డిస్టర్బ్ చేసేసి అలా చేసినప్పుడు మాత్రం మన కాన్సన్ట్రేషన్ మిస్ అయి ఫ్లో పోతుంది. ఆ ఫ్లో పోతుంది సార్. దాన్ని రైట్. ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది. ఓకే, మీరు అడిగింది బాగుంది. నేను అనేది ఏంటంటే అసలు స్టేజ్ ఫియర్ కు కారణం ఏంటి? మెయిన్ గా స్టేజ్ ఎక్కడానికి ముందే ఏం కారణాలు ఉంటుంది భయం పడడానికి? రైట్. సో ఒకసారి మనం మహేష్ గౌడ్ సార్, మహేష్ గౌడ్ సార్, స్టేజ్ మీదకి వెళ్ళకుండా ఆపే కారణం ఏంటి మిమ్మల్ని? అంటే సార్ జనరల్ గా మనం స్టేజ్ ఎక్కి మాట్లాడితే మనం మాట్లాడే దాంట్లో ఏమైనా తప్పు ఉంటే స్టేజ్ ముందు ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో అని, లేకుంటే స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు మనం మాట్లాడే వాటిలో ఏమైనా తప్పులు దొరికితే వాళ్ళు దాంతో వాళ్ళు నవ్వడం అలాంటివి చేస్తారు అనేది మెయిన్ ఉంటుంది సార్. ఎస్. దాంతో మనం మాట్లాడాలనుకున్న విషయం కూడా మనం ఏంటంటే స్టేజ్ మీద సరిగా ప్రజెంటేషన్ చేయలేక మనం మాట్లాడాలనుకున్న విషయాన్ని మాట్లాడలేకుండా మళ్ళీ ఎమ్మటే కిందికి రావాల్సి వస్తుంది సార్. డన్ సార్, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. ఎస్. సో లింగన్న గౌడ్ గారు సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ స్టేజ్ హ్యాపీ మీదకి ఈవినింగ్ సార్. వెళ్ళకుండా ఆపే అంశాలు ఏంటి? అది హ్యాపీ అంటే కొంత యాంగ్జైటీ తోటి ఉండడం జరుగుతుంది సార్. అంటే అక్కడ నన్ను చూస్తే ఎవరేమనుకుంటారో, నేను మాట్లాడితే ఎలాంటి తప్పు జరుగుతుందో, నేను మాట్లాడడం వల్ల ఎవరైనా అంటే నా గురించి ఏమనుకుంటారో అనేటువంటి ఒక ఫియర్ ఉంటుంది సార్. ఆ ఫియర్ తోటి కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది సార్. డన్ సార్, డన్. మీరు చెప్పిన కారణాలు కూడా కరెక్టే. ఒకసారి మనం వెంకటేశ్వర్లు గారి దగ్గరికి వెళ్దాం. సార్ వెంకటేశ్వర్లు సార్, హలో అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్, హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఇప్పుడు సార్ అన్నట్లు మనం మాట్లాడుతున్నప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేస్తారు సార్. ఓకే కాకపోతే ఏంటంటే వాళ్ళు డిస్టర్బ్ చేస్తారని మనకు తెలిసి కూడా తెలుస్తుంది. ఎందుకంటే కామన్ గా 10 మంది ఉన్నారంటే అందులో మనని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఒక 7 మంది ఉంటే, డిస్కరేజ్ చేసే వాళ్ళు ఒక 3 ఉంటారు. కాకపోతే ఎస్ సార్. ఏంటంటే మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు సబ్జెక్ట్ కరెక్ట్ మన దగ్గర కంటెంట్ ఉంటే మనం సార్ వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా సార్ ఒక్క నిమిషం. ఎస్, మీరు మా సెషన్ చెప్పేస్తున్నారు. సో రమేష్ సార్ నెక్స్ట్ టైం నన్ను పిలువరు. ఓకే, డన్. సో ఓకే, స్టేజ్ కి వెళ్ళకంటే ముందే భయం ఏమేం కారణాలు ఉన్నాయని అడిగాను, భయపడేది. ఓకే, మీరు చెప్పింది ఒక విషయం. అండ్ నెక్స్ట్ రమేష్ బాబు సార్. సో రమేష్ బాబు సార్ తోటి ఇక్కడ ఎండ్ చేసేసి మళ్ళీ మధ్యలో మిమ్మల్ని మాట్లాడిస్తాను నేను. స్టేజ్ మీదకి వెళ్ళకుండా ఆపడానికి కారణం, స్టేజ్ మీదకి వెళ్ళడానికి ఆపకుండా భయపడిచ్చే కారణం ఏముంది? ఏదైనా టాపిక్ మాట్లాడదాం అనుకునే 2-3 టాపిక్స్ అనుకుంటాం సార్. అది మాట్లాడదాం అనుకుంటే స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఆ వర్డ్స్ గుర్తురావు. అంటే మాట్లాడదాం అనుకుంటే కంగారు పడతాం. నేను చెప్పదలుచుకున్న విషయం మర్చిపోతానేమో అన్న భయం. మాట్లాడుకుంటా. వెరీ గుడ్ సార్, ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. సో నేను మళ్ళీ మనం సెషన్లోకి వెళ్ళిపోదాం, మనకు టైం సరిపోదు కాబట్టి మిమ్మల్ని ఎందుకు మాట్లాడిస్తున్నానంటే జస్ట్ ఇప్పుడు చూడండి, మీరు భయమే మనల్ని ముందుకు పోకుండా చేస్తారు. కానీ మీ లోపల ఎంత భయం ఉన్నది? భయం ఉంటే అసలు ఇలా మాట్లాడరు కదా, హ్యాండ్ రైజ్ చేసి ఇలా రారు కదా, ఎంత అద్భుతంగా ముందుకు వచ్చేస్తున్నారు. మీ లోపల ఇదే భయం లేదని నిరూపించడానికే మధ్యలో మిమ్మల్ని మాట్లాడిస్తున్నాను. భయం అనేది లేదు మిత్రులారా, ఏదో కొంచెం స్పీడ్ బ్రేకర్ ఉన్నది. ఆ స్పీడ్ మనం ఇలా క్లియర్ చేసుకుందాం. రైట్, మీరు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా 100% కరెక్ట్ అండి. ఎస్, మేము కూడా రీసెర్చ్ చేసి మేము కనిపెట్టింది ఏంటంటే, మేము చెప్పిన వాటికి మీరు చెప్పిన వాటికి 100% పర్ఫెక్ట్గా అవే కారణాలు ఉన్నాయి.
చూడండి, నేను ఇంతవరకు ఎప్పుడు స్టేజ్ ఎక్కలేదు. ఎస్, ఇదే కదా మనకు వచ్చింది ఇందాక రీజన్. ఇంతవరకు నేను ఎప్పుడు స్టేజ్ ఎక్కలేదు, నేను మాట్లాడలేననే భయం. ఎస్, నేను మాట్లాడలేననే భయం. ఆడికి పోయిన తర్వాత అదే అంటారు కదా, ఇందాక చెప్పారు, ఆడికి పోయిన తర్వాత నేను ఏం మాట్లాడుతానేమో, లేకుంటే ఆడికి పోయిన తర్వాత వీళ్ళ ఎదురుగా పెద్ద పెద్ద గొప్ప గొప్పలు అందరూ కూర్చొని ఉన్నారు, నేను మాట్లాడుతానో లేనో అనేది, మాట్లాడలేననే ఒక భయంతో ఏమవుతుందంటే మనకు మాటలు తప్ప గాలి మాత్రమే వస్తూ ఉంటుంది. రైట్, నేను ప్రసంగం సరిగ్గా తయారు చేసుకోలేదేమో, ఎస్, లేకుంటే తయారు చేసుకోలేనేమో అనే ఒక అనుమానం. మీరు అద్భుతమైన ప్రసంగం తయారు చేసుకోగలుగుతారు, దాంట్లో మీరు పర్ఫెక్ట్ కాబట్టే మిమ్మల్ని అక్కడ స్టేజ్ మీదకి ఇన్వైట్ చేశారు. మళ్ళీ ఈ అనుమానం ఎందుకు? తర్వాత ఇంకో క్వశ్చన్ ఏంటంటే, నేను చెప్పేది ప్రేక్షకులు వింటారో లేదో, ఎదురుగా ఉన్న వాళ్ళు నేను చెప్పేది వింటారో లేదో అని ఒక డౌట్. దాంట్లో పట్టడానికే కొందరు పని కొట్టుకొని వస్తారేమో, నాలోని తప్పులు, నేను మాట్లాడుతుంటే ఈ తప్పులన్నీ లెక్క పెట్టడానికే వస్తారేమో కొందరు అనే ఒక అనుమానం మిమ్మల్ని ఆపుతుంది. నేను వీటన్నిటికి తర్వాత సమాధానం చెప్తాను. ఫస్ట్ అయితే క్వశ్చన్లు మనల్ని ఆ స్టేజ్ మీదకి ఒకసారి అడుగు వేయడానికి ఆపే కారణాలు మనం డిస్కషన్ చేద్దాం. నేను మాట్లాడేటప్పుడు, నేను చెప్పేటప్పుడు నా ప్రసంగంలో అసలు విషయాలు మర్చిపోతానేమో, అసలు విషయాలు మర్చిపోతాననే ఒక అనుమానం. ఎస్, సో నాకు మైకు చూస్తే దడ పుడుతుంది. ఎస్, మైకు చూస్తే దడ పుడుతుంది, మైక్ అంటే భయం. దాని తర్వాత నేను ఫలానా శ్రీనివాస్ పెరుమాన్లలాగా మాట్లాడలేనేమో, ఫలానా గంపా నాగేశ్వరరావు గారు లాగా మాట్లాడలేనేమో, ఫలానా వాళ్ళలాగా మాట్లాడలేనేమో అనేది మీరు ఒకరితోటి పోల్చుకోవడం. ఇలాంటి కొన్ని కారణాలు ఏం చేస్తుందంటే మిమ్మల్ని స్టేజ్ మీదికి వెళ్ళకుండా, స్టేజ్ మీదికి వెళ్ళి మాట్లాడకుండా మిమ్మల్ని ఆపుతా ఉంటాయి. ఎస్ మిత్రులారా, సో ఇవే కదా కారణాలు మీరు చెప్పింది నాకు ఓవరాల్ గా. డన్, రైట్. చెప్పండి మిత్రులారా, ఇట్లా అనండి, లేకుంటే ఇలా అనండి. మీరు కాబోయే స్పీకర్లు, ట్రైనర్లు ఎట్లుండాలి? మీరు డైనమిక్ గా ఉండాలి. అది 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 రైట్. ఓకే, సో వీటికి సంబంధించి మనం ఒకసారి నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్ళి చూద్దాం. ఓకే, నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్ళి చూద్దాము. రైట్, సో స్టేజ్ ఫియర్ పెంచే అనుమానాలు. రైట్, మనము భయాన్ని జయిద్దాం, విజయాన్ని సాధిద్దాం స్లోగన్ తోటి మనం ముందుకెళ్దాం. ఏంది మరి భయాన్ని ఎలా జయిద్దామంటే, ఇవన్నీ భయాలు, మనకి ఇన్ని భయాల గురించి మాట్లాడుకున్నాం. ఈ భయాలను ఎలా జయించాలి? నేను ఇంతవరకు స్టేజ్ ఎక్కలేదు, అయితే ఏంటి, స్టేజ్ ఎక్కలేదు కదా, ఇప్పుడు నువ్వు స్టేజ్ ఎక్కబోతున్నావు కదా, ఇప్పుడు నువ్వు స్టేజ్ పైకి వెళ్తున్నావు కదా. 1000 మైళ్ళ ప్రయాణానికైనా కానీ ఒక్క అడుగు వేస్తేనే ప్రారంభం అవుతుంది. ప్రపంచంలో ఎవ్వరూ మొదటి ప్రసంగంలోనే గొప్ప స్పీకర్లు కాలేదు. ఎస్, చాలా మంది చెప్తా ఉంటారు, ఫస్టే ఎవరు కానీ పుట్టుకతోటైతే ఎవరు స్పీకర్లుగా పుట్టలేదు. కాబట్టి మనం ఇదొకటి గుర్తుంచుకోవాలి. మొట్టమొదటి ఫస్ట్ 1000 అడుగుల ప్రయాణమైన ఒక్క అడుగుతోటే. చూడండి, మీరు ఒక అడుగు వేశారు, మీలాంటి వాళ్ళు ఎంతో మంది ఇంకా ఈ టీటీడబ్ల్యూఎస్ లో జాయిన్ అయిదామా వద్దా, మనం ఇచ్చే పైసలతోటి, సో వీళ్ళందరూ బిల్డింగ్లు కట్టుకుంటారా, ఇంపాక్ట్ వాళ్ళు మొత్తం BMW కార్లు కొంటారా, ఎస్ అని చెప్పేసి ఏదో రకరకాల ఆలోచనలతోటి ఉన్నారు. ఎస్, మీరిచ్చే పైసలు మీ ఫుడ్ అకామిడేషన్ తప్ప, మీ ఫుడ్ ఛార్జెస్ తప్ప మేము ఫీజు ఏం తీసుకోవట్లేదు. ఏమంటే ఫీజు తీసుకున్నామని ఎంతమంది అంటున్నారు? ఫీజు ఎంతమంది కట్టారు ఈ సెషన్? దీనికి ఫీజు ఎంతమంది కట్టారు? కట్టామంటే ఇలా అండి, ఫీజు కట్టలేదని ఇట్లా ఫీజు కట్టారా? దీనికి చెప్పండి మిత్రులారా. ఎస్, సో ఫీజు కట్టారా? మీ భోజన ఖర్చుల కోసం కట్టుకున్నారా? రైట్, మీ భోజన ఖర్చుల కోసం కట్టుకున్నారు. మేమందరం ఫ్రీగా ఉచితంగా మీకు నేర్పిస్తున్నాం. రైట్, కాబట్టి ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరైతే తొలి అడుగు మీరు ఇక్కడికి వచ్చారు, తొలి అడుగు మీరు వేశారు, కానీ ఎంతో మంది ఇంకా ఈ అడుగు వేయకుండా అక్కడే ఉన్నారు. ఎస్, మనం అందరం ఏం చేస్తామంటే వాళ్ళందరినీ ఎక్కడికో తీసుకుపోదాం అనుకుంటాం, కానీ వాళ్ళు రారు, మేము అక్కడే ఉంటామంటాం. కానీ మీరు మాత్రం హ్యాట్స్ ఆఫ్ మిత్రులారా, ఒక్క అడుగు వేశారు, ఇంకా మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరు. అద్భుతమైన స్పీకర్లుగా మీరు అయిపోయినట్టే. తొలి అడిగే 1000 మైళ్ళ ప్రయాణానికైనా
ప్రారంభం. అలాగే నెక్స్ట్ది, నేను మాట్లాడలేననే భయం బాగా ఉంది. ఎస్, మీరు మాట్లాడలేననే భయం బాగా ఉంది అంటే చూడండి మిత్రులారా, మీరు ఇంతమంది ఆల్మోస్ట్ ఆల్ నేను ఒక 10-12 మంది నాతోటి ఇప్పటివరకు మాట్లాడారు. ఎస్, ఇంతమందిలా ఇక్కడ 39 మంది ఉన్నాము. 39 మందిలా హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడారు. కొందరినైతే ఇప్పుడే ఆపడం నా వల్ల అయితే లేదు. రేపు మీ ఆఫ్లైన్లో ఎలా ఆపుతారో నాకు తెలియదు, కానీ అప్పటి వరకు అద్భుతంగా తయారవుతారు. సో మీరు మీ దోస్తులలో మాట్లాడతారు, అదే మీ ఫ్రెండ్స్లో కానీ ఆఫీస్లో కానీ నాన్ స్టాప్గా మాట్లాడతారు. ఎస్, స్టేజ్ మీదకి వచ్చేవారు మీరు కన్ఫ్యూజన్ అన్నమాట. మాట్లాడలేననే భయం మీది భయం మాత్రమే. ఎస్, స్నేహితులతో మాట్లాడే వారంతా వేదికల పైన కూడా మాట్లాడగలరు. ఎటొచ్చి 2 అడుగుల ఎత్తు మాత్రం ఉంటుంది ఆ వేదిక, దాన్ని చూసి భయపడొద్దు మిత్రులారా. ఎస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి, నేను చెప్పినది ప్రేక్షకులు వింటారో లేదో, నేను చెప్పేది ఎదురుగున్నోళ్ళు వింటారో లేదో అనేది ఒక సందేహం. ఎస్, ఇది మనం ఊహించుకున్న భయం మాత్రమే. ఎలా చెప్పండి? ఎలా అంటే, మిమ్మల్ని ఒక నిర్వాహకులు మీరు మాట్లాడడానికి మిమ్మల్ని ఇన్వైట్ చేశారంటే, మీరు ఆ సబ్జెక్టు పరంగానో లేకుంటే ఆ విషయంలో మీరు మాట్లాడగలరనే కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉన్నది కాబట్టే మిమ్మల్ని అడిగి పిలిచారు. ఎస్, కానీ మళ్ళీ మీకు భయం ఎందుకు? మీరు చెప్పింది ప్రేక్షకులు ఏదైనా వింటారు. ఎందుకంటే మీరు ఏ తమిళ్లనో సంస్కృతంలో లేకుంటే చైనా భాషల్లో చెప్తలేరు కదా. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో, మీరు ఏ భాష అయితే మాట్లాడే వాళ్ళు ఉంటారో వాళ్ళే ఇన్వైట్ చేస్తారు, అక్కడికే వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలిసిన భాషలోనే మాట్లాడుతున్నారు కాబట్టి. సో ఇలాంటి కన్ఫ్యూజన్స్, లేనిపోని కన్ఫ్యూజన్ మనమే మన బ్రెయిన్లో ఫీడ్ చేసుకోవద్దు. నిర్భయంగా మిమ్మల్ని అక్కడ ఒక విఐపిగా పిలిచారు కాబట్టి అది మాట్లాడడం మనకు. తర్వాత ఇంకొకటి, నా లోపల తప్పులు పట్టడానికే కొందరు పన్ను కట్టుకొని వస్తారేమో. ఇదే కదా మీ సమస్య. నేను చెప్తాను, వీళ్ళందరూ కూడా మన గురువులు అనుకోవాలి. ఎస్, ఏమంటారు మిత్రులారా? ఎవరైతే నీ తప్పులు లెక్క పెట్టడానికి వస్తారో వీళ్ళందరూ మన గురువులతో సమానం. ఎలా అంటే, నీ ఆప్తమిత్రుడు ఎప్పుడు కానీ, నీ మిత్రుడు ఎప్పుడు కానీ నీ తప్పు చెప్పాడు. మనం రాంగ్ మాట్లాడినామనుకో వాళ్ళు చెప్పరు. ఎందుకంటే ఫీల్ అవుతాడేమో, ఏమన్నా అనుకుంటాడేమో, బాధపడతాడేమో అని చెప్పేసి, సూపర్, ఏం చెప్పిండ్రు మేడం మీరు, సార్ ఏం చెప్పినవారు, అద్భుతంగా చెప్పినాడు. మనం సో మొత్తం బేలూన్ ఉబ్బినట్టుగా, టైర్ ఉబ్బినట్టుగా ఉబ్బుతాం. ఏదైతే తప్పు మాట్లాడామో, ఏదైతే రాంగ్ మాట్లాడామో అది మళ్ళీ ఆ తప్పు చేసుకుంటూ పోతూనే ఉంటాం. ఎందుకంటే అది తప్పు చేస్తున్నామని మనకి ఏలెత్తి చూపెట్టడం ఎవరు లేరు కదా. మన మిత్రుడు చెప్పాడు కదా మనం ఫీల్ అవుతామని. మరి తప్పు తెలుసుకునే అవకాశం లేదు కదా. కాబట్టి ఎవరైతే నీ లోపల తప్పులు లెక్క పెట్టడానికి వస్తారు కదా, విమర్శకులు వస్తారు కదా, వాళ్ళు మన ఆప్తులు. వాళ్ళు వెల్కమ్ చేయండి. దాంతో ఏమైతుంది, వాళ్ళు అక్కడ ఉన్నారని చెప్పేసి ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడతాం. లేకుంటే మనోళ్ళే కదా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాం. మరి ఇక్కడ వాళ్ళు ఉన్నారనుకో, సో మంచిగా ఆర్గనైజ్డ్ వేలా, సిస్టమేటిక్గా, పద్ధతిగా ఎలా మాట్లాడాలని చెప్పేసి ఒక పద్ధతి ప్రకారం మాట్లాడతాం. మరి తప్పులు ఉన్నా కానీ వాళ్ళు అటు ఇటు అంటుంటారు కాబట్టి వాటిని ఏం చేస్తాం మనం, ఇది నేను తప్పు చేస్తున్నాను అని చెప్పేసి తెలుసుకొని నెక్స్ట్ టైం రెక్టిఫై చేసుకొని అద్భుతంగా ముందుకెళ్లే అవకాశం మనకు కల్పిస్తున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి మనం ఎప్పుడు కానీ చప్పట్లు కొట్టాలి, సల్యూట్ కొట్టాలి. వాళ్ళే వాళ్ళకు నిజమైన, మనం ఎదగడానికి నిజమైన దోహదపడే వాళ్ళు మన మిత్రుల కంటే ఎక్కువ. తర్వాత ఇంకొకటి, నా ప్రసంగం విని, మీ సీక్రెట్లు అన్నీ మాకు వినబడుతున్నాయండి. సో కాబట్టి మీ అందరినీ మ్యూట్ చేసుకునే అవకాశం లేకుండా చేశాను. రైట్. సో నా ప్రసంగం విని ప్రేక్షకులు నవ్వుకుంటారేమో. నవ్వుకుంటారేమో అనేది మీ భ్రమ. అవునా కదా? ఇప్పుడు మన ప్రసంగంలో మనం చెప్పే స్పీచ్లో తప్పులు లేనప్పుడు ఎవరు నవ్వరు.
ఎందుకు తప్పులు ఉండయి, ఎందుకు తప్పులు ఉన్నాయి అంటే ఎండ్ ఆఫ్ ద డే వరకు మిమ్మల్ని తప్పులు లేకుండా ఎలా ప్రసంగాన్ని తయారు చేసుకోవాలనేది మిమ్మల్ని తీర్చిదిద్దుతాం మేము. ఆ గ్యారంటీ నేను ఇస్తున్నాను. 100% పర్ఫెక్ట్గా ఎలా స్పీచ్ తయారు చేసుకోవాలని దాంట్లో మీరు నిష్ఠాతులు అవుతారు. అలా అద్భుతంగా తయారు చేస్తాం. కాబట్టి ఎవరు నవ్వే అవకాశం ఉండదు. ఒకవేళ అంత పర్ఫెక్ట్ అయినాక కూడా ఎవరైనా నవ్వారు అంటే, అలా నవ్వారంటే నలుగురు వాడిని ఏమంటారంటే వెంటనే హైదరాబాద్ ఫోన్ చేయండిరా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి, వీడేదో తేడా ఉంది వీడి లోపల కదా. ఎంత అద్భుతంగా ఉంది. మనం పర్ఫెక్ట్గా ఉన్నాం. మనం పర్ఫెక్ట్గా ఉండి అందరూ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఒక్కడే ఎవడో నవ్వుతున్నప్పుడు ఏమవుతుందంటే, ఎవరు నవ్వుతున్నారంటే వాడి లోపల లోపం. ఆ లోపం నుండి మనం సరి చేయడానికి వాటికి కూడా హాస్పిటల్స్ ఉన్నాయి. కాబట్టి ఫీల్ ప్రౌడ్. ఎవ్వరు నిన్ను చూసి నవ్వరు. నువ్వు పర్ఫెక్ట్గా ఉంటే మీరు పర్ఫెక్ట్గా ఉండేట్టుగా మేము తయారు చేస్తాం. నెక్స్ట్, నేను ప్రసంగంలో, నేను స్పీచ్ ఇచ్చేటప్పుడు, నేను మాట్లాడేటప్పుడు అస్సలు విషయం మర్చిపోతానేమో, అస్సలు విషయం మర్చిపోతానేమో అనే ఒక భయం. ఎందుకు మర్చిపోతారు? మీరు మర్చిపోయే అవకాశమే లేదు. ఇప్పుడు చెప్పండి, నేను మామూలుగా మీరు బట్టి పడితే మర్చిపోతారు. బట్టి పడితే మర్చిపోతారు. మీ ఏదో చెప్పాలి, నేను పలానా విషయం గురించి చెప్పాలి, మీకు సంబంధం లేని విషయం గురించి మీరు బట్టి పట్టిపోతే అడిగి మర్చిపోతారు. అలా కాకుండా ఏదైనా విషయం చెప్పాల్సి వస్తే దాంట్లో లీనం అవ్వండి. చెరుకు గడ మనం దాన్ని కొరికి తింటే చేతులు నోరు అంతా ఖరాబ్ అవుతుంది. రసాన్ని మనం తాగితే అద్భుతంగా ఉంటుంది. అలాగే ఏదన్నా విషయం మీరు ఏదన్నా విషయం మీరు చెప్పాలనుకుంటే ఆ విషయానికి సంబంధించి మొత్తం విషయ సేకరణ చేసేసి మీ మైండ్లో పెట్టుకోండి. అలా పెట్టుకోవడం మూలాన మీరు అద్భుతంగా ప్రజెంట్ చేయగలుగుతారు. ఇప్పుడు చెప్పండి, మీ అమ్మ పేరు చెప్పగలుగుతారు, నాన్న పేరు చెప్పగలుగుతారు, రైట్? సో మీ ఇంటి అడ్రస్ చెప్పగలుగుతారు. మీరు ప్రతి ఒక్కటి ఇవ్వండి, ఎందుకంటే మీకు లోపల అవపోసినప్పటి లోపల ఇమిడిపోయి ఉన్నాయి. అంతేగాని మీరు బట్టి పట్టుకొని చెప్తే మర్చిపోయే అవకాశం ఉన్నది. కాబట్టి బట్టి పట్టకుండా అలా మీరు ప్రిపేర్ కండి. ఎప్పుడైతే అలాంటి ప్రిపరేషన్ మీకు ఉంటుందో మర్చిపోతారనే డౌట్ ఉండనే ఉండదు. ప్లస్ దీనికి మళ్ళా ఒకవేళ అనుకుందాం, ఒకవేళ అలా మర్చిపోయే ఏమైనా ఛాన్సెస్ ఉంటే దానికి కూడా మన దగ్గర సొల్యూషన్ ఉంది. అన్నిటికీ కూడా పరిష్కార మార్గాలు మన దగ్గర ఉన్నాయి. ఎందుకంటే నేనేమంటానంటే ఈ TTWS లో వచ్చిన వాళ్ళందరూ కూడా, నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా కత్తి లాంటి వాళ్ళు. ఎలాంటి వాళ్ళండి? కత్తి లాంటి వాళ్ళు. ఎందుకు కత్తి లాంటి వాళ్ళు ఉన్నారంటే, సో ఇప్పటికి ఎంతో మంది సోమరిపోతులు, సోంబేరులు ఇంకా హోటళ్ళ దగ్గర అక్కడ ఇక్కడ టైం పాస్ చేసుకుంటూ ఉన్నారు. కానీ మీరు మాత్రమే నేను నేర్చుకోవాలి, నా లోపల పరివర్తన రావాలి, నేను కొంచెం షార్ప్గా కావాలి, నన్ను మార్చుకోవాలి, ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి ఎదగాలి, దాంతో పాటు సమాజాన్ని కూడా మార్చాలని ఒక రగిలే తపన, కత్తిలాగా షార్ప్గా ఉన్నారు. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మేము మిమ్మల్ని ఏం చేస్తామంటే, ఆఫ్లైన్ వరకు రెండో వైపు, కత్తికి ఒకవైపే పదును ఉంటుంది, మీరు ఒకవైపు పదునున్న కత్తి లాంటి వాళ్ళు, రెండో వైపు కూడా మేము పదునుగా తయారు చేస్తాం. మీ టీం అంతా కలిపి రెండో వైపు కూడా పదునుగా తయారు చేస్తాం. రైట్? ఏదైనా కానీ, ఎక్కడికి పోయినా, ఏ స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ మనకు ఓటం అనేది ఉండనే ఉండదు. ఆల్రెడీ మీరు షార్ప్గా ఉన్నారు, ఇంకోవైపు కూడా షార్ప్గా తయారు చేస్తాం. ఆల్రెడీ మీ లోపల కంటెంట్ ఉంది. ఆ కంటెంట్ డెలివరీ చేసేటప్పుడు మీరు మర్చిపోకుండా మరోవైపు కూడా పదునైన కత్తిలా తయారు చేస్తాం. ఏంటంటే మీకు ఆఫ్లైన్లో ఈ మర్చిపోయినా కానీ ఎలా మళ్ళీ దాన్ని గుర్తు తెచ్చుకోవాలి అని కొన్ని టెక్నిక్లు అనేది మీకు నేర్పించడం జరుగుతుంది. దానికి ఒక అద్భుతమైన సెషన్ ఉంటుంది, ఆన్లైన్లో ఉంటుంది, ఆఫ్లైన్లో ఉంటుంది. కాబట్టి దానికోసం మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ పాయింట్కి వచ్చేసేసి, నేను ఆయనలాగా మాట్లాడలేను. ఎవరిలాగా మాట్లాడలేను? మనం ఎవరినో ఒకరిని మనం మైండ్లో పెట్టుకుంటాం. నేను చిరంజీవి లాగా డైలాగ్ చెప్పలేను. సో పవన్ కళ్యాణ్ లాగా డైలాగ్ చెప్పలేను, మాట్లాడలేను. లేకుంటే సంథింగ్ మోడీ లాగా మాట్లాడలేను, కేసీఆర్ లాగా మాట్లాడలేను. సంథింగ్ ఎవరినో మనం ఊహించుకుంటాం. చూడండి మిత్రులారా,
యు ఆర్ యూనిక్. ఈ విశ్వంలో నీలాగా ఎవ్వరూ లేరు. ఎస్. సో చిరంజీవి అద్భుతంగా మాట్లాడుతుండొచ్చు, డైలాగ్ చెప్తుండొచ్చు, రజనీకాంత్ అద్భుతంగా డైలాగ్ చెప్తుండొచ్చు, మోడీ చెప్తుండొచ్చు, కేసీఆర్ చెప్తుండొచ్చు, రేవంత్ రెడ్డి గారు చెప్తుండొచ్చు, శ్రీనివాస్ పెరుమాళ చెప్తుండొచ్చు, మాధవి రమేష్ గారు చెప్తుండొచ్చు. కానీ మీరు మాత్రమే చెప్పగలరు. మీరు మాత్రమే చెప్పగలరు. నువ్వు యూనిక్. ఎస్. అందుకని మీరు మరొకరిలాగా అనుకరించడానికి ప్రయత్నించకండి. మీరు స్పెషల్ కాబట్టి ఇంకొకరితో ఎప్పుడైతే మీరు పోల్చుకోరో అద్భుతంగా మీరు మాట్లాడగలరో ఆ భయం అనేది మీరు వదిలిపెట్టండి. ఎస్. సో ఇక్కడ రాస్తున్నది ఆయన కూడా ఎవరైతే మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారో, ఇప్పుడు నేను కూడా మీతో మీకు తెలుసా మిత్రులారా, నేను ఒక చిన్న సీక్రెట్ షేర్ చేసుకుంటాను. మా రమేష్ సార్ కూడా ఎదురుగానే ఉన్నాడు కాబట్టి, ఫస్ట్ అంటే మా 53rd బ్యాచ్ లో వచ్చి చెప్పారు వాళ్ళు కాబట్టి, జూమ్ లో ఇలా ఇందాక మిమ్మల్ని హ్యాండ్ రేజ్ చేయండి మాట్లాడిస్తాను అని 1 by 1 అంటుంటే, ఒకవేళ మధ్యలో ఏం చేస్తారంటే మీరు హ్యాండ్ రేజ్ చేయకుండా అని మాట్లాడిస్తూ ఉంటారు సీరియల్ గా ఇట్లా చూస్తూ. నా ముందు వాళ్ళని మాట్లాడించి నెక్స్ట్ నన్ను అన్మ్యూట్ చేసుకొని మాట్లాడమంటారు అని చెప్పి భయంతో నేను జూమ్ లో నుంచి ఎగ్జిట్ అయిపోయినా. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజు మీకు మీ ముంగట సగర్వంగా మాట్లాడగలిగే సిచ్యువేషన్కి వచ్చానంటే ప్రాక్టీస్ సాధనలో మొత్తము సమకూరుతాయి దరిలోన. అలాగే అన్నీ మనం ట్రై చేస్తే, మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏదైనా సాధించవచ్చు. రైట్. తర్వాత ఇంకొకటి, నాకు మైక్ చూస్తే దడ పుడుతుందేమో. ఎస్, మైక్ నేనేమంటానంటే, మీరు ఇక్కడ వచ్చి జాయిన్ అయిన తర్వాత, మీకు ఆఫ్లైన్ అయిపోయి సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత, మీతోటి ఎవ్వరు ఉన్నా లేకున్నా కానీ మీ జీవితాంతం ఉండేది ఎవరు తెలుసా? గంపా సార్ ఉన్నాడు మీతోటి. ఎస్. మీ శ్రీనివాస్ సోను గారు ఉండరు. రైట్. అండ్ రమేష్ గారు ఉండరు. ఎస్. అప్పన్న గారు ఉండరు. శ్రీనివాస్ పెరుమాన్లా ఉండరు. ఎవరు ఉండరు మేము మీతోటి. కానీ నువ్వు ఎన్నిసార్లు స్టేజ్ ఎక్కినా పద 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 నీ ముంగట నేనున్నాను, డోంట్ వరీ అని చెప్పేసి నీకెప్పుడు వెన్ను దన్నగా ఉండేది మైకు మాత్రమే. ఎప్పుడు నీ తోడు ఉండేది మైకు మాత్రమే, ఏ వేదిక ఎక్కినా. అవునంటారా కాదంటారా? ఎస్, చెప్పండి. అవునంటారా కాదంటారా? ఎక్కడికి వెళ్ళిపోయారు మిత్రులారా? ఎక్కడికి వెళ్ళిపోయారా? రైట్ ఉన్నారు. సో అలా మనకి ఎప్పుడూ వెన్నుదన్నగా నిలిచే ఆ మైకుని చూసి మనం భయపడేందుకు? ఎస్. సో మైక్ని పట్టుకొని ఒక్కసారి ఊహించుకొని, ఆ మైక్ పట్టుకొని అలా మనం ఫోటో తీసుకుంటే, అలా మన ఫోటోలు మన కింద ఉన్న వాళ్ళు మన ఫోటోలు తీస్తూ ఉంటారు కదా, అలా మైక్ పట్టుకొని ఉన్నప్పుడు ఫోటో తీస్తుంటే ఆ ఫీలింగ్ ఎట్లుంటుంది? అబ్బా, ఆ కిక్కే వేరప్ప అన్నట్టు ఉంటుంది. కాబట్టి ఒక్కసారి అది ఊహించుకోండి. అది లేకుంటే జస్ట్ మైక్ అనగానే భయం మాత్రమే. ఒక్కసారి అది ఊహించుకోండి. ఎస్. సో మీరు ఇంకా మైక్ పట్టుకుంటే వదలరు. అలాంటి సిచ్యువేషన్కి మీరు డెఫినెట్లీగా వస్తారు. ఇవే మ్యాక్సిమం మనకు ఉండే భయాలు. ఓకేనా? సో ఇప్పుడు నేను ఈ భయాన్ని ఎలా అధిగమించాలి, ఇలాంటి కొన్ని కారణాలు చూసుకున్నాం కదా. నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. నేను దీనికంటే ముందు మీకు ప్రజెంటేషన్ కంటే ముందు ఒక చిన్న స్టోరీ చెప్పేసేసి మళ్ళీ నేను ఎలా అధిగమించాను అనే దాని గురించి సంబంధించి ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు చిన్నగా. రైట్. నేను హైదరాబాద్లో ఉంటానండి. కామన్గా హైదరాబాద్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఒకతను ఇల్లు కట్టుకున్నాడు. స్టోరీ చెప్పమంటారా? మీరు చెప్తే, మీరు కథలు అంటే ఇష్టమే కదా. ఎస్, అందరికి ఇష్టమే. మా రమేష్ సార్ కూడా పర్మిషన్ ఇచ్చారు, మా మిగతా అందరూ కూడా పర్మిషన్ ఇచ్చారు. రైట్. మీరు కూడా పర్మిషన్ ఇస్తేనే, నేను ఎంత అనుకున్నా కానీ మీరు కూడా పర్మిషన్ ఇస్తేనే ఓకే కదా. కథ చెప్పమంటారు కదా. రైట్. కథ కాదు, ఇది రియలే. దాన్ని అంటే ఫియర్ని ఎలా అధిగమించాను అనే ప్రాక్టీస్ విషయంలో మా ఫ్రెండ్, మేము సికింద్రాబాద్లో ఉంటాను నేను. మా ఫ్రెండ్ ఏం చేయాలి, వాళ్ళు కూడా, మేము కూడా ఇక్కడే ఉంటాం కానీ వాడు కూడా ఇక్కడే ఉంటాడు. ఈ పొల్యూషన్ ఏంది, ఇదేంది అదేంది, నేను ప్రశాంతంగా ఉండాలి అని చెప్పేసి అక్కడెక్కడో మెడ్చల్ అవతల ఆ పొలాలలో పోయి ఇల్లు కట్టుకున్నాడు. ప్రశాంతంగా ఉండాలి నాకు, ఏమంటే ఫ్రెష్ ఎయిర్ అది ఇది అని చెప్పేసి ఆయన భావజాలం వేరు. ఓకే, డన్. సిటీ అవుట్స్కట్లో పోయింది. ఇంకా అక్కడ కూడా ఇల్లు, అక్కడో ఇల్లు ఉన్నది. సో ఇనాగ్రేషన్ పిలిచాడు. మేము పూజ చేసుకుంటున్నాం, వెళ్ళినాము, కలిసినాము, వచ్చినాము, పూజ అయిపోయింది, వచ్చేసిన తర్వాత ఫ్రెండ్, మంచి క్లోజ్ ఫ్రెండ్.
సో దాని తర్వాత ఒక 1 మంత్ 2 మంత్స్ తర్వాత తనతో నాకు పని పడితే మళ్ళీ నేను కార్ స్టార్ట్ చేశాను. నేను మళ్ళీ వెళ్ళాను, ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళి ఒక డాక్యుమెంట్కి సంబంధించి ఒక పని వెళ్ళాను. అక్కడి లోపల వాళ్ళు ఏం చేశారంటే, అప్పుడు అక్కడో ఇల్లు ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే కొంచెం సేఫ్టీ కోసం వాళ్ళ కుక్క పిల్లని తీసుకొచ్చి పెంచుకున్నారంట. మనం ఏం చేసినాం, మా ఫ్రెండే కదా, నా క్లోజ్ ఫ్రెండ్ జాన్ జిగర్ రైట్, క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి టకా పోయేసి తన అక్కడ కార్ ఆపేసేసి ప్లీజ్గా అంటే గేట్ ఓపెన్ చేయకుండా బౌ 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 అని చెప్పి ఒక పెద్ద అంత గేట్ పైకి వచ్చే వరకు గుండె దడ, ఏం చేయాలో అర్థం కాలేదు. భయపడి అక్కడి నుంచి గేట్ కాంచి పరిగెత్తిపోయి అంత దూరం అది అరుస్తూనే ఉంది. జర్మన్ షీపర్డ్ అంట దాని పేరు, నాకు గుర్తు జర్మన్ షీపర్డ్. ఇట్లా ఉన్నది నాకంటే ఐటమ్. ఆ అరుపులకు మా ఫ్రెండ్ ఏం చేశాడు, బయటకు వచ్చేసేసి ఆ గేట్ తీయగానే అది కూడా గొలుసు, ఇంత పెద్ద గొలుసు పట్టేసుకున్నది. ఓ ఓ ఓ అని ఇలా వదిలిపెట్టేస్తే మొత్తం ఏడికాడికి ఎస్. అప్పుడు చెమటలు పట్టినాయి, గజ నొక్కుతున్నాం, కాళ్ళు నొక్కుతున్నాయి. ఊహించలేను నేను అసలు. మా ఫ్రెండే కదా, ఇల్లు గేట్ తీసుకొని లోపలికి పోదామన్న థాట్ నాకుండే. కానీ ఈ ఊహించని పరిణామానికి చెమటలు వస్తున్నాయి, నాలుక ఎనికపోయింది, నోరు ఎనికపోయింది, మాటలు బయటకు వస్తలేదు. వాడు వచ్చేసి దాన్ని పట్టుకుని అదే నువ్వు దా అని చెప్పేసి టామీ ఆగు అని చెప్పి దాన్ని కంట్రోల్ చేసినా కానీ అది ఓ అంటే మెల్లగా దాన్ని ఇంటి పక్కకు తీసుకొని పోయి అక్కడ కట్టేసిన తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోయినాం, మాట్లాడుకున్నాం, డాక్యుమెంట్ ఏదో ఇచ్చినాం, దానికి సంబంధించి సైన్ అది తీసుకున్న తర్వాత దెన్ బాయ్ అని చెప్పిన తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ 1 వీక్ తర్వాత వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ అది నాకు కంటిన్యూషన్ పని 2-3 సార్లు వెళ్ళాలి. మళ్ళీ 1 వీక్ తర్వాత వెళ్ళాలి. ఇప్పుడు చూడు నా పరిస్థితి. ఎస్ సార్, మీ అందరికి నవ్వొస్తుంది కదా, నవ్వండి నాకు అర్థమవుతుంది. ఎస్, ఇప్పుడు చూడండి, డాక్యుమెంట్ కంపల్సరీ వెళ్ళాలి. భయము, వెళ్ళాలి అనగానే ఆ డాగ్ మంచిగా నల్లగా ఇంత హైట్ ఉన్నది, జర్మన్ షెపర్డ్, జుట్టంతా వేసుకొని ఒక సింహంలా ఉన్నది. అది గుర్తుకొచ్చే వరకు చల్ల చెమటలు. ఏం చేయాలి అని చెప్పేసి ఏం చేసినా సరే ఏదైతే అయిందిలే పోవాలి, అదే తప్పని పని కంపల్సరీ స్టార్ట్ చేసుకున్నా. పోతుంటే మధ్య ఊరవుతలే కదా ఇల్లు, అదంతా ఊరవుతుంటే మధ్యలో ఒక షాప్ కనబడ్డది. సరే వాటర్ బాటిల్ తీసుకున్నప్పుడు ఒక ఐడియా వచ్చింది, అరే బిస్కెట్లు కనబడ్డాయి. సార్ ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వండి అంటే బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత గేట్ టచ్ చేయగానే బౌ మళ్ళీ సౌండ్, యథావిధిగా సౌండ్. మనకి అంతకుముందు ఫస్ట్ టైం ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి నోరు తడారిపోయింది, గొంతు తడారిపోయింది, చెమటలు పట్టినాయి. ఈసారి కొంచెం ఎక్స్పెక్టెడ్, కుక్ ఉంది అక్కడ కాబట్టి కొంచెం ధైర్యంగా ఉంది. ఏం చేస్తామంటే గేట్ అలా కొట్టగానే బాబు అరుస్తుందని మాకు తెలుసు కాబట్టి అరిచిన తర్వాత ఈ లోపల అరుస్తా ఉంటే మళ్ళీ మన వాళ్ళు ఆ లోపల అక్కడ ఏదో పెద్ద ఇల్లు కట్టుకున్నారు, లోపలి నుంచి రావాలనే. ఈ లోపల ఒక్కొక్క బిస్కెట్ పై దానికి వేస్తుంటే అవి అంతా ఈజీగా ముట్టుకోవటండి. ఆ జర్మన్ షెపర్డ్ చాలా విశ్వాసంగా ఉంటాయంటే, ఎవరు పడితే వాళ్ళు ఇస్తే తీసుకోవంట, అదొక క్వాలిటీ. మా కర్మ కొద్దీ ఓకే నో ప్రాబ్లం అని చెప్పేసి అలా బిస్కెట్లు వేస్తే అది అయినా కానీ కొంచెం సౌండ్ తక్కువ చేసింది. స్టార్టింగ్ అంత కాదులే కానీ ముఖం చూసి ఆ గేట్లో నుంచి ముఖం చూసి బౌ అంటుంది కానీ బిస్కెట్లు మాత్రం ముట్టుకుంటలేదు. ఆ లోపల మా ఫ్రెండ్ వచ్చి సరే అని చెప్పేసి అన్నాడు. మళ్ళీ మాట్లాడి దాంతో కాసేపు నిలబెట్టి టామీ ఆగు అంటే అది కొంచెం కంట్రోల్కి వచ్చేసి ఆ బిస్కెట్ తినాలనా అని నన్ను చూసింది, బిస్కెట్ చూసింది, మెల్లమెల్ల ఎంతైనా నోట్లో ఊరిలు వస్తాయి కదా. ఎస్, సో బిస్కెట్ మెల్లమెల్లగా అలా తినుకుంటూ మధ్యలో బౌ అని చెప్పేసి నేనున్నా గుర్తుపట్టున్నాను అని చెప్పేసి బౌ అనుకుంటూ అలా ఇది అయిపోయింది. చాలాసేపు మాట్లాడాను, బయటనే మాట్లాడాను కాబట్టి ఇదైతే అది కూడా కొంచెం ఫ్రెండ్షిప్ అయ్యి ఇంకా సరే ఏమనుకుంటా ఓకే అయిపోయింది. ఓకే, నాకు కూడా కొంచెం కాళ్ళు చేతులు అన్ని వణకడం అయిపోయింది. మాట్లాడుకున్న తర్వాత దెన్ ఆ బిస్కెట్లు కూడా ఇంకా మిగిలిన బిస్కెట్లు కూడా వేసిన. అప్పుడు కంట్రోల్కి వచ్చింది, ఎందుకంటే వాడు ఉన్నాడు కదా, పక్కకు ఉన్నాడు కదా. కంట్రోల్కి వచ్చేసింది. ఆ మిగతా బిస్కెట్లు కూడా వేసేసిన. తిన్న తర్వాత లాస్ట్ పోయే మూమెంట్లో హాయిగా తోక ఇట్లా ఊపిందండి. తోక లైట్గా ఊపిందంటే కంట్రోల్కి వచ్చింది. ఓకే, డన్, రైట్, అయిపోయింది, పని అయిపోయింది. మళ్ళీ ఒక 10 days తర్వాత ఇక ఫైనల్ ఇప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ అదే కుక్క నాకు గుర్తుకొచ్చింది. కానీ స్టార్టింగ్ అంత భయం లేదు, భయం ఉంది కానీ స్టార్టింగ్ అంత భయం లేదు. ఓకే, నో ప్రాబ్లం. మన దగ్గర ఒకటి దొరికింది కదా నాకు మెడిసిన్. ఏం మెడిసిన్ దొరికింది? పోతూ ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నా. బిస్కెట్ ప్యాకెట్ తీసుకుంటా
అడిగి పోయిన తర్వాత కారాపగానే నేనే హే టామీ టామీ అంటే అంతకుముందు పోయినప్పుడు 2-3 సార్లు నా గొంతు గుర్తుపట్టాలని టామీ ఇట్రా అట్రా అన్నా కానీ వినకున్నా కానీ విన్నట్టు చేసినా కానీ నా గొంతు వినుకుంటా బిస్కెట్ల కోసం నాకు బిస్కెట్లు ఉన్నాయి కాబట్టి అది ఓకే. సో టామీ గొంతు వినగానే అన్నది అన్నది తోకైతే ఊపుతుందిలే, అంత అరవలేదు. అరవకుండా కానీ గేటు అది బెల్ కొట్టగానే ఫ్రెండ్ వచ్చాడు. ఫ్రెండ్ వచ్చిన తర్వాత అప్పుడు అరవలేదు, ఇక అరవలేదు. కాసేపు మీరు మాట్లాడుకున్నాం, బిస్కెట్లు వేసిన, దాంతో ఆడుకున్నా కూడా. దాంతో ఆడుకొని చేసిన తర్వాత మరి తోకొప్పుకుంటా చుట్టూ తిరిగింది, హ్యాపీగా వచ్చేసిన, అయిపోయింది. ఎస్. సో ఇది మిత్రులారా నా ఫ్రెండ్ యొక్క ఇల్లు యొక్క నా యొక్క కుక్క యొక్క కహాని. చూడండి, ఫస్ట్ చెమటలు పట్టినాయి, తర్వాత అది నాతోటి మంచిగా తిరిగి తిరిగి ఆడుకుంది. సేమ్ ఇదే పరిస్థితి, మన పరిస్థితి ఇదే. స్టేజ్ మీదికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి గేట్ ఓపెన్ చేయగానే కుక్క ఎలా అయితే మొరిగిందో అలాగే మనం స్టేజ్ మీదికి అలా వెళ్ళగానే ఫస్ట్ టైం మన ఫీలింగ్ అదే ఉంటుంది. ఆడుతుంది, చెమటలు వస్తుంది, నోట్లోకి వెళ్ళి మాటలు రావు, గొంతు సౌండ్ మాత్రమే వస్తుంది, గాలి మాత్రమే వస్తుంది. ఆగా మనం ఏం చేయాలో అర్థం కాదు. ఎస్, కానీ ఇక్కడ మనం డాగ్ని ఎలా మేనేజ్ చేశాము. ఎస్, అలాగే ఈ స్టేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ డాగ్ అంటే యువర్ ఫియర్, నీ లోపల ఉన్న ఫియర్. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, నేను మాట్లాడలేమో, నన్ను ఎక్కిరిస్తారేమో, నేను మర్చిపోతానేమో, ఇవన్నీ అనమాట. ఈ ఫియర్స్ అన్నిటిని కూడా లోపల మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇక్కడ డాగ్ ఎలా అయితే బిస్కెట్లు ఇస్తామో అలే ఇక్కడ మనకి ఇప్పుడు చెప్పిన టెక్నిక్ల ద్వారా దాన్ని ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసుకుంటామో మనం స్టేజ్ మీద అద్భుతంగా ఆడుకోగలుగుతాం, స్టేజ్ని మన కంట్రోల్లో తెచ్చుకోగలుగుతాం. లేదా కుక్కకు ఆ డాగ్కి స్టార్టింగ్ టామీకి ఎలాగైతే ఫస్ట్ టైం భయపడి పారిపోయాను, ఇంకా మళ్ళీ రాకుండా అలాగే పారిపోతే నా పని కాకపోయేది కదా, అలాగే ఫస్ట్ టైం స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఏదైతే ఫియర్ పడతామో అదే ఫియర్లో ఉంటే మనం ఒక స్పీకర్గా ఎదగలేము. అలా కంట్రోల్, మనం ఇక్కడ టామీని ఎలా కంట్రోల్ చేసుకున్నామో అలా మన బ్రెయిన్ ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసుకోగలుగుతామో స్టేజ్ ఫియర్ని మనం ఈజీగా అధిగమించగలుగుతాం. మరి ఎలా కంట్రోల్ చేసుకోవాలి సార్, దానికోసం ఏంటి టెక్నిక్స్ ఏంటి? ఎస్, మరి ఆ ఫియర్ మీరు కంట్రోల్ చేసుకోవాలి, దీన్ని మనం లాక్ చేసుకోవాలి ఫియర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయండి అంటే ఏదైతే చెప్పదలుచుకున్నారో ఆ విషయం సబ్జెక్టుని ఫస్ట్ మీకు ఒకటి ఉంటుంది, నా గొంతు బాగుండదు. అరే ఏమైంది, నా గొంతు బాగుండదు, ఏమైంది మీ గొంతుకి? ఆయన గొంతు సూపర్ ఉంటుంది, మస్తు కంపల్సరీ అద్భుతంగా మాట్లాడతారు, నా గొంతు అంత కీచు గొంతు. ఎవరు చెప్పిందో ఎంత అద్భుతంగా ఉంటుంది అసలు. మీ గొంతు ప్రాక్టీస్ చేసి చూసుకున్నారా? మీరు ఒక్కసారి మంచిగా ఆడియో రికార్డింగ్ చేసుకొని వినండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. ఎస్, సూపర్ ఉంటుంది. మీలాంటి గొంతు ఎవరికి ఉండదు మిత్రులారా. ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారో ఫస్ట్ అయితే ఆడియో రికార్డింగ్ చేయండి. ఇప్పుడు ఉంటాయి మీకు ప్రతిరోజు అసైన్మెంట్ ఉంటుంది. ఎట్లుంటుంది ఇన్ని రోజులకు మళ్ళీ మాకు ఫీడ్బ్యాక్లు ఏమొస్తుంది సార్, ఇన్ని రోజులు నేను ఇంత అందంగా మాట్లాడుతున్నాను, నాకు గొంతు ఇంత బాగుంటుందని నాకు తెలియదు సార్, ఎంత అద్భుతంగా అనిపిస్తుందో, బా సూపర్ ఉన్నది సార్ నా ఫేస్ ఫీలింగ్స్, నా ఆడియో రికార్డింగ్ అని. అట్లా ఉంటుంది, అంతే యూనిక్ అండి, మీరంతా యూనిక్. ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే ఆ ఫియర్ పోవాలంటే నువ్వు ఆడియో రికార్డింగ్, నీకు సాధనాలు ఏమున్నాయంటే ఆడియో రికార్డింగ్ చేసుకోండి. మీరు మాట్లాడండి, మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుంది మీకు నెక్స్ట్ క్లాస్లో ఉంటుంది, మీరు ఎంత స్పీడ్గా మాట్లాడాలి, ఎంత స్లోగా మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, అవన్నీ కూడా 1కి 2 సార్లు 2కు 3 సార్లు మీరు ఆడియో రికార్డింగ్ చేసుకొని మీరు వినడం వలన మీరు అవన్నీ రికనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి ప్రాక్టీస్ చేయండి. ఏం చేయండి, మీరు ఏమైతే చెప్పగలుగుతున్నారో మీరు ఏం చేస్తారు, ఫస్ట్ ఒక అద్దం ముంగట. అద్దం అంటే అద్భుతమైన గురువు అండి మిమ్మల్ని. మీది ఏ తప్పున్నా కానీ ఇందాక ఎవరో నవ్వుతారు అనుకున్నారు కదా, దానికంటే బెస్ట్ ఏంటంటే అర్థం ఉన్నట్టుగా మీ హావభావాలను ఎవ్రీథింగ్ చూపిస్తారు అర్థం ముంగట. ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. కాబట్టి అర్థం ముంగట ప్రాక్టీస్ చేయండి. ఎస్, సో దాని తర్వాత వచ్చేసి మీరు ఈ ప్రాక్టీస్ అనేది హ్యాబిట్. ఇప్పుడు ఇవాళ సెషన్ ఉన్నది స్టేజ్ మీదకి మాట్లాడాలి, ఏం చేస్తామంటే ఈరోజు దానికి సంబంధించి ఆ రోజు మాత్రమే కొంచెం ప్రాక్టీస్ చేసినామా, పోయినామా, చెప్పినామా, వచ్చినామా అన్నట్టు కాకుండా దాన్ని ఒక హ్యాబిట్ లాగా చేయండి. ఎస్, మీరు మామూలుగా ఫ్రీగా ఉన్నప్పుడు ఏం చేయండి, ఫ్రీగా ఉన్నప్పుడు ఒక రూమ్లోకి వెళ్ళండి, అర్థం నుండి ప్రాక్టీస్ చేస్తుంది, దాన్ని ఒక హ్యాబిట్ లాగా చేస్తుండండి. హ్యాబిట్ లాగా చేసి తినగా వేము తీయనుండి అంటారు కదా, అట్లా ప్రాక్టీస్ చేస్తుంటే కూడా ఏ క్షణంలో ఎక్కడైనా ఏ సందర్భంలో అయినా కానీ
టక మీకు అద్భుతంగా మాట్లాడగలుగుతారు, రైట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి వీడియో రికార్డింగ్. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే మీరు వీడియో రికార్డింగ్ చేసుకోండి. సెల్ఫీ ఇవాళ రేపు చాలా సాధనాలు వచ్చాయి, మీకు ఆ సెల్ఫీ స్టిక్ అనేవని ఇవన్నీ పెట్టుకొని మంచిగా రికార్డింగ్ చేయండి, వీడియో రికార్డింగ్ చేయండి. నిలబడి మీ హావభావాలతో అన్ని క్లాసెస్ ఉన్నాయి, అన్ని నేర్పిస్తాం. రెండో వైపు 11 కత్తిలా తయారు చేస్తామన్నాం కాబట్టి చేసి చూద్దాం. మీకు నెక్స్ట్ క్లాస్లో ఉంటుంది. మీరు ఏం చేయండి అంటే మనం వీడియో రికార్డింగ్ చేసుకొని ఏమైతే చెప్పదలుచుకున్నామో విషయాన్ని ముందే మనం వీడియో రికార్డింగ్ చేసుకొని వినడం మూలాన అక్కడ ఏమేమి లోపాలు ఉన్నాయి అనేది నీకు తెలుస్తుంది. దాన్ని ఎప్పుడైతే రెక్టిఫై చేసుకుంటావో నీ లోపల ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఫుల్ కాన్ఫిడెన్స్ గా స్టేజ్ మీదకి ఎక్కితే భయం అనేది ఎక్కడ ఉంటుంది మిత్రులారా? భయం మిమ్మల్ని చూసి భయపడి పారిపోతుంది. ఇవి సాధనాలు, రైట్. అండ్ మీకు దీంట్లో ఇంకా కొన్ని కూడా నేను టెక్నిక్ చెప్తాను. కొన్ని అఫర్మేషన్ టెక్నిక్స్ ఉంటాయి, మీరు నీకు లాస్ట్ చేపిస్తాను. తర్వాత స్టేజ్ ఎక్కే కంటే ముందు మీరు ఏం చేద్దామంటే మనకి సార్ టైం 9-10 సార్ షెల్ ఐ 10-15 minutes రైట్. ఓకే, సో మనకి స్టేజ్ ఎక్కే కంటే ముందు ఎప్పుడైతే మనం మీ యొక్క స్టేజ్ దగ్గరికి పోతున్నామో స్టేజ్ అక్కడ వెళ్ళి మనం మాట్లాడాలంటే మాట్లాడే కంటే ముందే మనం ఏం చేయాలంటే ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళే కంటే ముందే ఒక 10-15 నిమిషాల ముందు మీరు ఆ ఎక్కడైతే మీకు ఆ స్టేజ్ ఉంటుంది లేకుంటే ఎక్కడైతే ఆ హాల్ ఉంటుంది అక్కడికి మీరు ముందే వెళ్ళాలి. మామూలుగా నేను చీఫ్ గెస్ట్ కదా, ముందే వెళ్తే బాగుండదు, వాల్యూ ఉండదు అని చెప్పేసి మీరు లాస్ట్ మూమెంట్లో వెళ్ళారనుకోండి, లాస్ట్ మూమెంట్లో వెళ్తే అందరినీ చూసేవారు కన్ఫ్యూజన్స్ అవుతూ ఉంటుంది. కాబట్టి ముందే వెళ్తే అట్మాస్ఫియర్ అనేది మీకు మీ మైండ్లో సెట్ అయిపోతుంది. కాబట్టి మీరు అక్కడ ఈజీగా ఉండగలుగుతారు. తర్వాత స్టేజ్ ఎక్కే కంటే ముందు మంచి ఒక ఊపిరి బిగబట్టండి. ఊపిరి బిగబట్టేసి సో జస్ట్ రిలాక్సేషన్ టెక్స్ ఇలా అని డీప్ ఊపిరి ఎప్పుడైతే తీసుకుంటారో అంటే మనకి ఏమవుతుందంటే స్టేజ్ కంటే ముందు స్టేజ్ పైకి ఎక్కేటప్పుడు హార్ట్ బీట్ ఎక్కువైపోయి రక్త ప్రసరణ ఎక్కువైతా ఉంటుంది. ఎక్కువైపోయి ఆక్సిజన్ అందక ఈ చెమటలు పట్టుడు, చేతులని చల్లగా ఊడి ఇదంతా అవుతాం. అలా కాకుండా డీప్గా ఊపిరి తీసుకొని 2-3 సార్లు అట్లా వదిలేయడం వలన ప్రతి భాగానికి ఆక్సిజన్ అందుతుంది కాబట్టి కూల్ అయిపోతుంది, మనకి టెన్షన్ లేకుండా ఉంటుంది. సో రక్త ప్రసరణ వేగం ఎప్పుడైతే తగ్గుతుందో మనం కూల్గా ఉంటాం. దాని తర్వాత మీరు అక్కడికి స్టేజ్కి వెళ్ళే కంటే ముందే మీకు టైం ఉంటే ముందే విజువలైజేషన్ చేసుకోండి. నేను స్టేజ్ మీదకి వెళ్తాను, వెళ్ళిన తర్వాత ఇలా ఉంటుంది, సో ఇక్కడ ఎదురుగా ఉంటాను, ఇలా మాట్లాడుతుంటే ఇట్లా చప్పట్లు కొడుతూ ఉంటారు. అవన్నీ కూడా ముందే మీరు విజువలైజ్ చేసుకుంటే మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా ఉంటుంది, రైట్. సో స్టేజ్కి తర్వాత ఒత్తిడి కలిగే ఆలోచనలు పెట్టుకొని మీరు స్టేజ్ దగ్గరికి వెళ్ళకండి. నోట్ చేసుకోండి పాయింట్స్. సో విత్ పీపీటీతో చెప్పాలా? నో, రైట్ సార్, ఓకే. ఒకసారి మళ్ళీ పీపీటీ విషయాలు షేర్ చేస్తాను, మీరు నోట్ చేసుకోండి, ముందు మీకు యూజ్గా ఉంటుంది. ఓకే, ఎస్, ఇది స్క్రీన్ షాట్ తీసుకున్నాం. ఓకే, వస్తుంది, ఒక్క నిమిషం షేర్ చేస్తాం. యా, షేర్ అవుతుంది సార్, డన్. ఫుల్ స్క్రీన్ రావట్లేదు. ఓకే, సో మీకు ఎప్పుడు కానీ స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు టెన్షన్ పోతూ హడావిల్లో లాస్ట్ 5 నిమిషాల ముంగట అక్కడికి వెళ్ళాలి అని మీరు హడావిల్లో వెళ్ళేటప్పుడు నీకు ఎవడో కారోడో లేకుంటే సిగ్నల్ పడతా ఉంటుంది, ఎవడో వచ్చి నీకు బండికి తలిగిస్తూ ఉంటాడు, లేకుంటే నీకు అడ్డం ఎవరు పెడతా ఉంటారు, వాళ్ళకి టెన్షన్. ఏం గుర్తుందా మీకు? లేదా ట్రాఫిక్ సిగ్నల్స్ ఫాలో చేయరా? ఇలా వస్తావు అలా వస్తావు, ఏదో టెన్షన్ పెట్టుకొని, లేకుంటే ఇంట్లో ఏదో టెన్షన్ పెట్టుకొని ఇలా టెన్షన్ స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత అసలు ఏం తెలుసా మీకు, ఏం చెప్పదలుచుకున్నా అంటే విషయము అని చెప్పేసి మీరు అన్నారనుకో, అప్పుడు మీ మీద ఏం పడతాయో మనకు తెలియదు. కాబట్టి మిత్రులారా, ఒత్తిడి కలిగించే ఆలోచన లేకుండా రిలాక్స్గా మనల్ని చూస్తే ఎదుటింగ్ వాళ్ళు నవ్వాలి, అలా స్పేస్లో స్మైల్ వచ్చేట్టుగా ఉండాలి. ఎప్పుడు కానీ నెగిటివ్ ఆలోచనలు ఉండకూడదు, పాజిటివ్గా ఉండాలి. దాంతోపాటు మనం ఈ ప్రసంగ సమయంలో విడిచిపెట్టవలసిన ఆలోచనలు, ఒత్తిడి కలిగించే ఆలోచన చెప్పాను కదా, స్ట్రెస్ థాట్స్ ఉండకూడదు, నెగిటివ్ థాట్స్ ఉండకూడదు, భయం పూరితమైన ఆలోచనలు ఉండకూడదు, అర్థం లేని ఆలోచనలు ఉండకూడదు. వాడు నవ్వుతాడేమో, వీడు ఇది చేస్తాడేమో, కోడిగుడ్లు ఇసురుతారేమో, నేను చెప్పే సబ్జెక్ట్ బాగలేదేమో, ఇలా జోక్స్ లేవేమో, రైట్. ఇవన్నీ
పనికిమాలిన ఆలోచనలన్నీ పక్కకు పెట్టేసేయండి. పనికిమాలిన ఆలోచన పక్కకు పెట్టేసేసి ఎప్పుడు పాజిటివ్ మైండ్ తోటి ఉంటే మనం అద్భుతంగా ముందుకు వెళ్ళగలుగుతాం. స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవడానికి మరికొన్ని చిట్కాలు. మీరు ప్రసంగించబోయేది తెలుగు భాషలోనే, అది మీ ప్రాంతంలోనే అనేది సత్యాన్ని గ్రహించండి. ఎస్, మీకు ఒక్కసారి మైక్ ఇచ్చారంటే ఆ మైక్ మీద, ఆ స్టేజ్ మీద మీరే రాజు. ఇంకా మిమ్మల్ని మళ్ళీ మధ్యలో వచ్చి దిగండి దిగండి అని ఎవరు అన్నారు కాబట్టి, సో ఆ రాజ్యంలో మీరే రాజు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఎస్, సో ఇందాక మీకు ఇవన్నీ చెప్పిన విషయాలు అర్థం కూడా ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ మీ ఇంకా ముందు ఫస్ట్ ఏం చేయాలంటే ఆడియన్స్ వచ్చేసి మీ కుటుంబ సభ్యులే. మీ కుటుంబ సభ్యుల దగ్గర మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. వాళ్ళు మంచిగా చెప్తారు, మీకు తప్పులు ఉంటాయి, అయ్యి చెప్పొచ్చినావు కానీ ఊకే ఎన్నిసార్లు ఉప్పులు అంటావు, మధ్యలో సో 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 అంటున్నావు అని చెప్పేసి మీ ఇంట్లో అయితే అంటారు, బయట వాళ్ళు అనరు. ఈజీగా చెప్తారు కాబట్టి మీరు రెక్టిఫై చేయొచ్చు. కొందరు నాకు అలవాటు ఉంటుంది. మనం ఏం చేద్దాం, యాక్చువల్లీ సో 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 పోతే 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 మాకు కొందరికి అలవాటు ఉంటుంది. మనకు ఈ వేదిక మీదకి మనం పిలిచిన వీళ్ళు పోతే, తర్వాత ఈ ఫంక్షన్ చేస్తున్న వాళ్ళు పోతే, సో ఈ ఆర్గనైజ్ చేసిన వాళ్ళు పోతే, అందులో నుంచి ఎవడో ఒకటి లేచి నువ్వు పోతే మా పీడ పోతుందిరా బాబు అంటారు. కాబట్టి ఇలాంటి ఊత పదాలు ఏమైనా ఉన్నా కానీ మనకేం చెప్తారు, మన ఇంట్లో వాళ్ళు అయితేనే చెప్తారు. సో సుదీర్ఘమైన శ్వాస తీసుకోమని ఇందాక చెప్పాను. మరి ఇప్పుడు నేను చూడండి, ఇదొక అద్భుతమైన టెక్నిక్. మనము స్పీచ్ స్టార్ట్ చేసే కంటే ముందు నేను రాగానే ఏం చేశానండి చెప్పగలుగుతారా? నేను రాగానే ఏం చేశాను? ఫస్ట్ మంచి ఒక కొటేషన్ తోటి వచ్చాను, మంచి ఒక కొటేషన్ చెప్పాను, మీ అందరి అటెన్షన్ గ్రాప్ చేశాను. రైట్. సో దాని తర్వాత రాగానే నాకు తెలిసిన వాళ్ళు, మా మిత్రుల యొక్క పేర్లు, అందరి పేర్లు చదివాను. వాళ్ళందరూ మిత్రులు కాబట్టి మా వాళ్ళు నా అనే భావన. దీంతో ఏమైంది, నాకు ఇక్కడ భయం అనేది, ఎవరికైనా భయం ఉంటుంది సార్, ఎంత పెద్ద స్పీకర్కైనా హనుమంతన్న భయం ఉంటుంది స్టార్టింగ్ ఏదైనా మాట్లాడాలంటే. సో ఐఎమ్ ఫ్రీ అయిపోయింది, నాకు ఫుల్ ఫ్రీగా అయిపోయింది. అంతా నా వల్లే రావాలే. వాళ్ళతో పాటు మిమ్మల్ని చూశాను, మీరు చూసే వరకు మీ ముఖంలో చిరునవ్వులు, అద్భుతంగా నవ్వాలి కదా, ఆహోహోహో అని చెప్పేసి గుట్లు మిట్కరించేంత. సో అంత నా వల్లే అనే భావన ఏర్పడింది. సో నాకు తినాలి ఎప్పుడు అనిపించిందో వెంటనే అసలు ఫియర్ అనేది లేకుండా హాయిగా సెషన్లో పోగలిగాను. బాగుందా టెక్నిక్? బాగుందా? సేమ్ టెక్నిక్. అందరి ముఖాల్లో చిరునవ్వులు. సేమ్ టెక్నిక్ మీరు కూడా అంతే. ఏం చేయండి, స్టేజ్ మీకు ఎక్కగానే టక్కటక్క ఈ రోజు మనము మన లక్ష్య సాధనలో చేయాల్సిన మార్గాల గురించి మీకు చెప్పబోతున్నాము. లక్ష్యం అంటే నిద్రలో వచ్చేది కాదు అని కాకుండా పోగానే వాళ్ళందరినీ పేరున మీకు తెలిసిన వాళ్ళందరినీ చూసుకుంటూ నవ్వుకుంటూ చిరునవ్వుతోటి పలకరిస్తే సగం భయం పోతుంది. రైట్, బాగుందా టెక్నిక్? ఎస్, నెక్స్ట్. ఎస్, సో స్టేజ్ ఫియర్ పోగొట్టడానికి మరికొన్ని చిట్కాలు మీ గురించి, భయం గురించి ఆలోచనలు ఆపివేసి మీరు అందించబోయే అంశాల మీద, ఎస్ ఏదైతే ఈ భయం అవుతుంది దీని మీద ఫోకస్ పెడితే నిజంగానే భయం పడతాం. మనం ఏం చెప్పదలుచుకున్నాం దాని మీద ఫోకస్ పెట్టండి. ఎప్పుడైతే కంటెంట్ మీద, అదే సినిమాలు అంటారు, అంటే ఆమె హీరోయిన్ కింద చూస్తూ ఉంటాడు, కాలు చూస్తూ ఉంటాడు. సో ఆమె ఏమంటుంది, నెత్తి మీద బరువు పెడుతుంది. ఇప్పుడు చూడు ఎందుకంటే నెత్తి మీద, తల మీద బరువు ఉంటుందంటే కిందికి చూడమంట. అంటే మనకి కంటెంట్ మీద ఫోకస్ ఉంటే ఈ భయాలు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఇవన్నీ కూడా మనని పక్కకు పంపించేస్తాయి. కాబట్టి సో దాని మీద ఫోకస్ పెట్టండి. అండ్ స్టేజ్ మీద ఎప్పుడు కానీ కాన్ఫిడెంట్గా ఉండాలండి. జస్ట్ సో లేని ధైర్యాన్ని తీసుకొచ్చుకొని పెట్టండి. ఎప్పుడైతే మనం లేని ధైర్యాన్ని, మన బాడీని ఎప్పుడైతే కాన్ఫిడెంట్ పోస్చర్లో గిటార్గా అట్లా వంగి మనం కాన్ఫిడెన్స్ లేనట్టుగా ఉంటే మన బ్రెయిన్ కూడా అలాగే గైడ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి కాన్ఫిడెన్స్గా ఉండండి, కాన్ఫిడెన్స్గా నిలబడండి. కాన్ఫిడెన్స్గా ఎప్పుడైతే మీరు నిలబడ్డారో మీ లోపల లేని ధైర్యం అనేది, మీకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. కాబట్టి ఎస్, అద్భుతంగా భయాన్ని ఇంకొంచెం మీరు అధిగమించే చిట్కాయ. తర్వాత స్టేజ్ ఎక్కే కంటే ముందు ఈ కాఫీ, పంచదారాలు, ఆల్కహాల్, మందు వీటన్నిటికీ దూరంగా ఉండండి. ఎస్, ఏదేమైనా కానీ మనం అనుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు అడిగి పోయినాము, మాట్లాడుతుంటే ఏబిసిడి చెప్పాలి. అక్కడ ఏబిసి తర్వాత జడ్ ఏమైంది, తడబడ్డా ఏమైంది, సో వాట్. ఎస్, సో ఎలా మాట్లాడకూడదు అని చెప్పేసి ఒకటి హాస్యాస్పదంగా వాళ్ళకి ఇలా చెప్పకూడదు అని ఈ లోపల మళ్ళీ రికలెక్ట్ చేసుకొని అప్పుడు చెప్పండి ABCDEFGHIJK కదా. సో వాట్. సో ప్రతిదీ కూడా భయపడ్డారు, సో వాట్, నెక్స్ట్ టైం చేసుకుందాం. తడబడ్డారు, సో వాట్, నెక్స్ట్ టైం మనం కరెక్ట్ చేసుకుందాం. సో వాట్ అనే ప్రిన్సిపల్
మైండ్లోకి ఎక్కించుకుంటే మనకు ఎలాంటి తడబాటు లేకుండా ముందుకు పోగలుగుతాం. కానీ దాన్నే పట్టుకొని అయ్యో నేను తప్పు చెప్పాను అంటే నెక్స్ట్ టైం కూడా నీకు ఎక్కడానికి భయం పడుతుంది, నెక్స్ట్ టైం కూడా తప్పు చెప్తావు. కాబట్టి సో వాట్ అనే ఫీలింగ్లో ఉందాం మనం, రైట్? సో పాజిటివ్ నీకు అఫర్మేషన్స్ కొన్ని ఉన్నాయి. ఇది ఏంటంటే ఎప్పుడు కానీ ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. స్టేజ్ ఎక్కే కంటే ముందు మనం అనుకోవాల్సిన విషయాలు. ఐ ఆమ్ సూపర్ కాన్ఫిడెంట్ పర్సన్. ఎస్, I am super confident person. I love my audience and my audience loves me. Yes, I am going to give a great presentation. ఈ రోజు నేను మాట్లాడే మాట ఎదుటి వాళ్ళలో అలా శిలాఫలకంపై రాసినట్టుగా చెరిగిపోని విధంగా ఉండాలి అనే ఒక కాన్ఫిడెన్స్ మనం బిల్డ్ చేసుకుంటాం, రైట్? అండ్ నేను ఎంత అద్భుతంగా అంటే మనం ఫస్ట్ ఎవరో మనల్ని ఇచ్చేరప్ప మనమే అప్రిషియేషన్ చేసుకోవాలి, మనల్ని మనం అప్రిషియేట్. నేను అద్భుతంగా వీళ్ళ లోపలే నా ఎదురుగా కూర్చున్న వాళ్ళ లోపల ఇప్పుడు స్టూడెంట్స్ కోసం మీరు క్లాస్ చెప్పడానికి పోతున్నారు, వాళ్ళ లోపల టైం మేనేజ్మెంట్ గురించి చెప్పడానికి వెళ్తున్నారు. నీ లోపల ఫస్ట్ ఫిక్స్ కావాలి. ఈ స్టూడెంట్స్ అందరినీ కూడా పొద్దున నేను చెప్పే మాటలకు, నేను చెప్పే స్పీచ్కి వాళ్ళు ప్రతిరోజు ఉదయం 5:30కి లేచి సూర్య నమస్కారాలు చేసుకోవాలి. అలా నేను వాళ్ళని మార్చగలను. కాన్ఫిడెన్స్ నీ లోపల సో ఇలాంటి పాజిటివ్ అఫర్మేషన్స్ మనం మన లోపల నింపుకుంటే ఎదుటి వాళ్ళ లోపల కూడా మనం పాజిటివ్గా ఇచ్చేయగలం. దెన్ విల్ బికమ్ అన్స్టాపబుల్, రైట్? సో పాజిటివ్ అఫర్మేషన్స్ ఒక్కసారి చెప్దామా? ఎస్. సో నేను ఈ పాజిటివ్ అఫర్మేషన్ చెప్పే కంటే ముందు ఒక్కసారి విజువలైజేషన్ చూసుకున్న తర్వాత పాజిటివ్ అఫర్మేషన్ చేసుకొని దెన్ వి విల్ క్లోజ్ ద సెషన్. ఇట్ విల్ బి టేక్స్ 10 or 15 minutes. Shall I proceed, sir? Ramesh sir? సో మిత్రులారా, మీకు టైం అంటే మామూలుగా టైం కొంచెం మెయిన్ సెషన్ కాబట్టి అలా నేను తీసుకుందామని చెప్పేసి అద్భుతంగా ఇవ్వండి అని చెప్పేసి రమేష్ గారు మమ్మల్ని ఇన్వైట్ చేశారు. మా ఖమ్మం వాళ్ళు అద్భుతమైన ఆడియన్స్ ఉన్నారు సార్, వీళ్ళు అద్భుతమైన ట్రైనర్స్, మా పర్ఫెక్ట్ ఉండాలి, వీళ్ళకి భయం అనేది తీసేయాలి, భయం లేదు అయినా తీసేయాలని ఒకటి చెప్పారు. కాబట్టి ఒక చిన్న మీకోసం ఒక విజువలైజేషన్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాను సార్. ఇప్పుడు మీరు ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు రకరకాల సబ్జెక్టులతోటి మీకు ఏం చేస్తాం మేము అన్ని మీకు ఈ ఇందాక చెప్పిన ఈ భయాలన్నీ అధిగమించేట్టుగా అన్ని సెషన్లు కంప్లీట్ చేసిన తర్వాత మీకు సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మీ స్టేటస్లు ఎలాగో పెట్టుకుంటారు. స్టేటస్లో ఒక అద్భుతమైన స్పీకర్గా మాకు సర్టిఫికేట్ వచ్చింది గంపా నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా ఇంపాక్ట్ ఫౌండేషన్ నుంచి అని. చూసిన తర్వాత మిమ్మల్ని చాలామంది ఇన్వైట్ చేస్తారు. ఎస్, మా స్కూల్లో సెషన్ చెప్పండి, ఇలా చెప్పండి అని చెప్పేసి. అలా సెషన్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది మీ యొక్క ఈ సర్టిఫికేట్ తీసుకున్నాక మీ యొక్క ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నాను. మీకు అది మీరు రెడీగా ఉన్నారా? ఆకలితో ఉన్నారంటే స్కిప్ చేద్దాం, రెడీగా ఉన్నారంటే ముందుకెళ్దాం. నాకు 4-5 థమ్స్అప్లు వస్తున్నాయి, అంటే ఇంకో ల్యాప్టాప్లో వస్తున్నాను, 4-5 థమ్స్అప్. మా మహిళా మనులు అయితే షార్ప్గా ఉన్నారు, ఫాస్ట్గా పెట్టేస్తున్నారు. అందరూ వచ్చారు. ఎస్, కెమెరా ఆఫ్ చేసుకున్న వాళ్ళది మాత్రం కనబడతలేదు కాబట్టి రైట్. ఒక చిన్న ఇమాజినేషన్ నేను చూపిస్తాను, చూసుకున్న తర్వాత మనం వెళ్దాం. ఒక 2 minutes జస్ట్. అంటే మనకు ఆశ, రేపు మనం లేస్తామనే బ్రతుకు మీద ఆశ ఉంది కాబట్టి, కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఈరోజు ధైర్యంగా పడుకుంటున్నాం. అలాగే రేపు మనం ఒక అద్భుతమైన స్పీకర్గా మారబోతున్నాం కాబట్టి ఆ స్పీకర్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మీకు ఇప్పుడే నేను చూపించాలనుకున్నాను. ఎస్ ఫ్రెండ్స్, సో మిమ్మల్ని ఆ స్పీకర్గా కూడా మీకు ఏం చేస్తామంటే మిమ్మల్ని హరిహర కళాభవన్ అనేది హైదరాబాద్లో ఉంది. మెగా ఇంపాక్ట్ అనేది ఇక్కడ మీకు నిర్వర్తించడం జరుగుతుంది. మీరు ఇక్కడ ట్రైనర్ ఇక్కడ TTTWS అయిపోయిన తర్వాత మీకు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మీ యొక్క ప్రతిభా పాఠవాలను గుర్తించి ఎస్ మీ టీం మనకి ఏం చేస్తారంటే మెగా ఇంపాక్ట్లో మిమ్మల్ని మాట్లాడడానికని మాకు రికమెండ్ చేస్తే మిమ్మల్ని మేము ఇక్కడ హైదరాబాద్కి ఇన్వైట్ చేశాము. ఈ లోపల ఈ హరిహర కళాభవన్ లాంటిది ఇలా ఇంత అద్భుతంగా ఉంటుంది. సో ఇది ఒక ఆడిటోరియం. ఇక్కడి నుంచి మీరు ఒక్కసారి కళ్ళు మూసుకుంటే ఇక్కడి నుంచి నేను చెప్తాను మీకు, ఓకేనా? ఒకసారి కళ్ళు మూసుకోండి. అమ్మో ఏం చెప్తుండు శ్రీనివాస్ సార్ అని చెప్పేసి ఒక్క కన్ను తెరిచి ఇట్లా చూడకండి.
మీకు ఫ్లో మిస్ అవుతుంది. ఓకే, మంచిగా నా మాటలు వినండి, కళ్ళు మూసుకున్న తర్వాత ఇంకా నేను చెప్తాను. ఓకే, రెడీయా? యాక్షన్లోకి వెళ్దాము. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్, ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. అందరూ కళ్ళు మూసుకోండి, ఒకసారి కళ్ళు మూసుకోండి. ఓకే, మనకి ఏం చేస్తుందంటే ఈ టీటీటీడబ్ల్యూఎస్ అయిపోయిన తర్వాత మనకి ఒక అద్భుతమైన సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుంది. ఈ అయిపోయే లోపే మీకు ప్రతి ఒక్కటి ఈ రోజైతే మనం ఏమైతే సమస్యలు మాట్లాడుకున్నామో వీటన్నిటికి సంబంధించి మీకు ఒక అద్భుతమైన ఒక్కొక్క సెషన్ ఉంటుంది. కులంకుషంగా మీకు వివరించడం జరుగుతుంది. అలా వివరించిన వాటిని కూడా మనకు ఆఫ్లైన్లో ప్రాక్టికల్గా చేపిస్తారు. కాబట్టి అప్పటి వరకు మీరు ఎలా అంటే ఒక అద్భుతమైన స్పీకర్గా మారుతారు, అనర్గళంగా మాట్లాడగలుగుతారు. అనర్గళంగా మాట్లాడి ఇలాంటి సబ్జెక్ట్ ఇచ్చినా మీరు తడబాటు లేకుండా మాట్లాడగలుగుతారు. ఇది గమనించి మీకేం చేశామంటే మేము హైదరాబాద్లో జరిగే మెగా ఇంపాక్ట్ కోసం మిమ్మల్ని ఆహ్వానించాము. ఆ ఆహ్వానం కూడా ఎలా ఇచ్చామంటే మీ ఫ్యామిలీతో సహా రండి. హైదరాబాద్లో ఇక్కడ మినార్వా గ్రాండ్ అని ఒక హోటల్ ఉంటుంది. ఆ హోటల్లో మీకు అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని పక్కకే మీకు ఈ హరిహర కళాభవన్ ఉంటుంది. నెక్స్ట్ డే మీరు మార్నింగ్ ఇక్కడ స్పీచ్ ఇవ్వడానికి రావాలి. మీ ఫ్యామిలీతో వచ్చి ఉండడానికి అకామిడేషన్ ఏర్పాటు చేశాము. మీరందరూ వచ్చారు, మీ ఫ్యామిలీతో పాటు మంచిగా లగ్జరీ రూమ్స్ ఉన్నాయి. అలా లగ్జరీ రూమ్లో మీరు ఉన్నారు. ఉన్న తర్వాత అక్కడ దిగిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఈ ఇంపాక్ట్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది. వేదిక మీద ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. మంచి మంచి స్పీకర్లు అందరూ వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. సో మిమ్మల్ని కూడా మాట్లాడే మీకు ఒక టైం స్లాట్ ఇచ్చాము. ఆ టైం స్లాట్ వరకు మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి మనం ఏం చేశామంటే గంపా సార్ మీకు కార్ పంపించాడు హోటల్ దగ్గరికి. ఆ కార్ పంపించిన తర్వాత మీకు కాల్ వచ్చింది, కాల్ చేశాను. నెక్స్ట్ మీదే ఉన్నది టైము, ప్లీజ్ రెడీగండి అని చెప్పేసి అన్నాను. మీరు మా ఫ్యామిలీ తోటి హ్యాపీగా ఆ హోటల్ రూమ్లో నుంచి మెల్లమెల్లగా బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఆ కార్ దగ్గరికి రాగానే మా కార్ డ్రైవర్ డోర్ ఓపెన్ చేసి పట్టుకున్నాడు. ఓపెన్ చేసి పట్టుకున్న తర్వాత మీరు కార్ లోపలికి ఎక్కారు. కార్ లోపలికి ఎక్కిన తర్వాత మెల్లిమెల్లిగా కార్ డ్రైవర్ డోర్ క్లోజ్ చేసుకొని మీరు అక్కడి నుంచి మెల్లిమెల్లిగా మిమ్మల్ని హరిహర కళాభవన్ దగ్గరికి తీసుకురాగానే మీరు హరిహర కళాభవన్ దగ్గరికి రాగానే మేము అక్కడ నిర్వహించే నిర్వాహకులకు అందరం కూడా, దాంతో పాటుగా గంపా నాగేశ్వరరావు సార్ కూడా మీకు అక్కడ ఇన్వైట్ చేయడానికి, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇక్కడ అద్భుతంగా మాట్లాడగలరని మీకు మంచి ఒక సర్టిఫికేట్ వచ్చింది కాబట్టి గంపా నాగేశ్వరరావు గారు మరియు మేము అందరం కూడా మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి అక్కడ ఎర్రని తివాచి వేసాము. తివాచి పరిచి మేము అక్కడ వెయిట్ చేస్తున్నాం పూలదండలతోటి. మీరు దిగగానే పూలదండ వేసేసి మిమ్మల్ని ఇన్వైట్ చేసాం. మీరు కార్ డోర్ తీసుకొని అలా కాలి కింద పెట్టగానే తగాదలిగింది కాలుకి. ఏందా అని మీరు అలా చూసేసరికి కింద ఎర్రని తివాచి మెత్తగా ఉంది. దాని మీద అడుగు మీద అడుగు అలా వేసుకుంటూ అడిగేసుకుంటూ మీరు లోపలికి రాగానే ఆ సైడ్ ఎంట్రన్స్ నుంచి మిమ్మల్ని లోపలికి తీసుకొచ్చి డైరెక్ట్ స్టేజ్ మీదకి మిమ్మల్ని ఇన్వైట్ చేసాము. అప్పటికే మీ పేరు ఇన్వైట్ చెప్తా ఉన్నారు మైక్ లో. సో ఈ రోజు మన ముందుకు ఒక అద్భుతమైన వ్యక్తి రాబోతున్నారు. సో ఈ సర్టిఫికేట్ మన ఇంపాక్ట్ కోర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ తీసుకొని ఇప్పుడు మీ ముంగటికి ప్రజెంట్ చేయడానికి ఒక అద్భుతమైన మంచి వాక్యాలు చెప్పడానికి మీ ముంగటికి వస్తున్నారు అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశారు. అనౌన్స్మెంట్ చేయగానే మీరు అక్కడ స్టేజ్ మీదకి వెళ్ళగానే మీ చేతికి ఒక మైక్ ఇచ్చారు. మైక్ ఇవ్వగానే ఆ మైక్ పట్టుకొని మీరు అలా చిరుదరహాసం చేస్తూ ముంగటి రోజు చూశారు. ముందు రోజులో నేను, మన మెంటార్స్ అందరూ, మన ఇన్ఛార్జెస్, మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు అందరూ కూర్చున్నాం. పక్కన మనకు ఆకెళ్ళ రాఘవేంద్రరావు గారు, జేడి లక్ష్మీనారాయణ గారు, మన గంపా నాగేశ్వరరావు గారు, వాళ్ళందరూ కూడా ఉన్నారు. వారి వెనకాల 1000 మంది ప్రేక్షకులు ఉన్నారు. వాళ్ళందరి వైపు అలా చూస్తూ ముందు వరుసలో ఉన్న మన గంపా గారికి ఒకసారి నమస్కారం చేస్తూ ఆశీర్వాదం తీసుకొని, ఇక మీరు మిత్రులారా
అంటూ ప్రసంగాన్ని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత అందరి లోపల ఒక ఉత్సాహం, ఉత్సుకత, ఏం చెప్తారు మీరు, ఏం మాట్లాడతారు అని చెప్పేసి అలా గుట్లప్పగించి చూడగానే ఇంకా మీరు స్టార్ట్ చేశారు. ఒక్కొక్క మాట ఒక కొటేషన్ మధ్యలో చలోక్తులు అలా మాట్లాడుతూ ఇన్స్పిరేషన్ తోటి మాట్లాడుతూ మీ మాటల ప్రసంగం అంతా అయిపోయే వరకు ఒక 15 నిమిషాలు నాన్ స్టాప్ గా మాట్లాడి ఓకే థ్యాంక్ యూ అనగానే గట్టిగా చప్పట్లు 1 2 1 2 3 1 2 1 2 3 అంటూ హాల్ అంతా మార్మోగింది. ఆ చప్పట్ల తర్వాత మీకు ఒక మంచి సన్మాన దుప్పట్లు కప్పి మళ్ళీ మిమ్మల్ని హోటల్లో విడిచిపెట్టడానికి మిమ్మల్ని పంపించారు. మీరు ఒక మంచి ఆనందంతో, అద్భుతమైన ఉత్సాహంతో మళ్ళీ మీ హోటల్కి వెళ్ళారు. హోటల్కి వెళ్ళగానే మీ కుటుంబ సభ్యులు కూడా వా ఎంత అద్భుతంగా మాట్లాడావు, ఎంత రెస్పెక్ట్, ఎంత బాగుంది అంటూ మిమ్మల్ని అందరూ కూడా మెచ్చుకుంటున్నారు. ఆ ఉత్సాహంలో తబ్బిబ్బైపోయారు. సో ఇలాంటి ఇంకా ఎన్నో సన్మానాలు కూడా మీకు వస్తాయి. ఇప్పుడు మెల్లగా ఒక్కసారి మీరు మీ చేతులు అలా రబ్ చేసుకొని మీ కళ్ళ మీద పెట్టుకొని అలా వెచ్చదనం తగులుతా అంటే మెల్లగా కళ్ళను అలా నలుపుకొని కళ్ళు ఐస్ ఓపెన్ చేయండి. ఎస్. సో ఎలా ఉంది ఫీలింగ్? ఒక 2-3 దగ్గర నుంచి షేర్ చేయగలుగుతున్నాను. ఒక 5 నిమిషాల్లో మనం క్లోజ్ చేసుకుందాం. రైట్, ఎలా ఉంది మీకు ఈ ఫీలింగ్ అనేది ఎవరు చెప్తారు? ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్. ఎవరన్నా అందులోకి వెళ్ళారా? ఏదో సార్ మీరు చెప్పినాం కదా, మేము యాక్టింగ్ చేసాం, అట్లా కళ్ళు మూసుకొని చూసినాం అని చెప్పేసి అన్నారు. ఓకే, ఎవరికన్నా అది కనెక్ట్ అయితే, ఏం కనెక్ట్ అయింది, ఎలా ఉంది అనేది షేర్ చేసుకోవాలి. ఎస్, రైట్. సో మనకు ప్రశాంత్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఎస్ సార్, ప్లీజ్ వెల్కమ్. సార్ అలా వెళ్ళే ఫస్ట్ పర్సన్ నేనే అనుకుంటున్నా. Hats off to you, sir. Congratulations. Yes. థ్యాంక్స్. Yes. So imagination like వెళ్ళారు మీరు. వెళ్ళా సార్, చాలా హ్యాపీగా అనిపించింది. Done, sir. So Ramesh Babu sir, please. Yeah. సార్ గూస్ బంప్స్ వచ్చేసి సార్ ఒకేసారి ఒళ్ళంతా పులకరించిపోయింది. గూస్ బంప్స్ వచ్చేసి స్టేజ్ మీద నేను మాట్లాడుతూ టాప్స్ కొడుతున్నారు, అందరూ హ్యాపీ. మిమ్మల్ని మీరు చూసుకున్నారు. క్లాప్స్ 1 2 1 2 3 మోగుతా ఉన్నాయి మీ చెవులలో. ఎస్ సార్. 2 ముందు రోజులు కూర్చున్న మా ఫ్యామిలీ ఎస్ సార్, అది మీకు రియల్ కావాలి, తథాస్తు అని చెప్పేసి నేను ఇచ్చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ మహేష్ గౌడ్ సార్. ఎలా ఉంది ఆ ఫీలింగ్? సార్ మీరు చెప్తా ఉంటే మేము దాంట్లో లీనమై ఆ వేదిక మీద మంచి స్పీచ్ ఇచ్చినటువంటి అనుభూతి కలిగింది సార్ నాకైతే. ఎస్ సార్. సో మంచి దాంట్లో ఇమిడిపోయారు, లీనమైపోయారు మీరు. ఎస్ సార్. ఎస్, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్, ఎక్సలెంట్. సో ఇది అంటే మీరు రియల్గా కూడా ఫ్యూచర్లో అలా ఇప్పుడు ఊహించుకున్నారు, అది నిజం కావాలని కోరుకుంటూ, మీరే కాకుండా మన ఈ గ్రూప్ సభ్యులందరూ కూడా రేపు వేదికల మీద ప్రసంగించాలి, మీ యొక్క స్పీచ్లు మాకు యూట్యూబ్లలో అక్కడ ఇక్కడ రావాలి, అప్పుడు మేము చెప్పుకుంటాం వీరాంజనేయులు ఎవరు తెలుసా, సార్కి నేను క్లాస్ ఇచ్చాను తెలుసా అని చెప్పేసి, శోభా గారు ఎవరు తెలుసా, శోభా మేడం నేను క్లాస్ ఇచ్చానని చెప్పేసి అలా మేము చెప్పుకొని గర్వపడే స్థితికి వస్తామని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఎస్. సో లాస్ట్ మేడం కూడా హ్యాండ్ రైజ్ చేశారు. శివ మేడం, సన్వి శివ. ఎస్ మ్యామ్, ప్లీజ్. సార్ ఎస్ మ్యామ్. యాక్చువల్లీ నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇస్ ఇట్ రైట్ టైం టు ఆస్క్? ఇంకొక 2 minutes తర్వాత నేను డౌట్స్ తీసుకుంటాను. ఓకేనా? 2 minutes. ఓకే, రైట్. సో ఓకే, రైట్. సో ఇది మనకి ఈరోజు మన ఇమాజినేషన్ అండ్ ఇది. సో ఈ భయాలన్నీ కూడా మనం ఎప్పుడైతే అధిగమిస్తామో ఒక అద్భుతమైన స్పీకర్గా మనం తయారవుతామో, అద్భుతమైన మోటివేషనల్ స్పీకర్గా మనము సమాజాన్ని కూడా మార్చగలుగుతాం. కాబట్టి మిస్టేక్స్ కోసం భయపడకండి. నేను స్టేజ్ మీద సరిగా మాట్లాడినేమో, లేదేమో, ఇందాక మాట్లాడిన రకరకాల కారణాలు, ఆ కారణాలన్నీ మీరు వాటికి భయపడి వెనుకకడుగు వేయకండి. తప్పులు చేద్దాం,
మిస్టేక్ చేద్దాం. ఎప్పుడైతే మిస్టేక్స్ చేస్తేనే అప్పుడే మనం వాటిని కరెక్ట్ చేసుకొని ముందుకు వెళ్తాం. మిస్టేక్ చేద్దాం, వాటిని కరెక్ట్ చేసుకుందాం, నెక్స్ట్ మళ్ళీ వాటిని ఎవాల్యుయేట్ చేసుకొని ముందుకెళ్దాం. ఒక అద్భుతమైన స్పీకర్గా మన ప్రయాణం కొనసాగిద్దాం. అండ్ ఎస్, ఇందులో ఇంకా కొన్ని కూడా హర్డల్స్ ఉంటాయి. మనకు అనుకోకుండా ఒక్కోసారి ఇవన్నీ చేసినా కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఛాలెంజెస్ కూడా ఉంటాయి. కాబట్టి వాటిని కూడా ఎలా ఫేస్ చేయాలి ఏంటి అంటే, ఒక్కోసారి మనకు ఇచ్చిన టైం ఇస్తారు, ఇంత టైం 1 అవర్ మాట్లాడమంటారు, వాడికి వెళ్ళిన తర్వాత సార్ 10 నిమిషాల్లో క్లోజ్ చేయమంటారు. కొన్నిసార్లు 10 నిమిషాలు మాట్లాడమంటారు, నెక్స్ట్ స్పీకర్ రాకపోతే సార్ కొంచెం టైం పడుతుంది, ఇంకొక అర్ధగంట ఎక్స్టెండ్ చేయండి అని చెప్పేసి అంటారు. ఇలా రకరకాల, అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు పిల్లలు ఉంటారని చెప్తారు, ఆడికి పోయిన తర్వాత పెద్దవాళ్ళు ఉంటారు, లేకుంటే ఆడికి వెళ్ళిన తర్వాత మీరు పీపీటీ తయారు చేసుకొని పోతే పీపీటీ పనిచేయదు, మైక్ సరిగా పనిచేయదు, ఇలా రకరకాల కారణాలు వస్తాయి. కానీ వాటన్నిటిని కూడా అధిగమించి అద్భుతంగా అప్పటిదప్పుడు ఆ సిచ్యువేషన్లోకి ఇమిడి మీరు అద్భుతంగా దాన్ని అంతా ఓన్ చేసుకొని ఎప్పుడైతే మాట్లాడగలుగుతారో అప్పుడు ఒక అద్భుతమైన స్పీకర్గా రాణించగలుగుతారు. మీ ప్రొఫెషన్లో కూడా మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నారో ఆ ప్రొఫెషన్లో ఇమిడిపోయి అక్కడ విజయాలు సాధించగలుగుతారు. ఇవన్నీ సాధించాలంటే ఫస్ట్ నేను చెప్పిన టెక్నిక్లన్నీ కూడా ప్రయోగించి మీరు ప్రాక్టీస్ చేస్తేనే ఆ విజయం సాధించగలుగుతారు. ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ ఇంకొక స్టెప్ ఏంటంటే, ప్రతిరోజు మీకు అసైన్మెంట్లు ఫీడ్బ్యాక్లు అని ఇస్తారు, అవి చేస్తే చాలండి. ఆల్మోస్ట్ ఆల్ 70% మీరు అద్భుతమైన ఒక స్పీకర్గా రాణించగలుగుతారు. స్టేజ్ ఫియర్ అనేది పోగొట్టుకోగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓవర్ టు పోస్ట్. ఎస్ సార్, చాలా అద్భుతమైన సెషన్ ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. స్టేజ్ ఫ్రైట్ అనేటువంటిది స్టేజ్ ఫియర్ అనేటువంటి దానితో సమానం అని చెప్తూ ప్రేక్షకులను మీరు అంటే మన యొక్క పార్టిసిపెంట్స్ని మీరు ఇంటరాక్ట్ చేసినటువంటి విధానం చాలా అద్భుతంగా ఉంది సార్. ఫియర్ అనేటువంటి దాన్ని తీసుకొని ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్ అనేటువంటి చెప్తూ దాంతో పాటుగా లాస్ట్లో ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్ అనేటువంటి లాగా మారిపోతారు ఈ స్టేజ్ ఫ్రైట్ అనేటువంటి దాన్ని ఓవర్కమ్ చేస్తే అనేటువంటిది చెప్పి ప్రతి పార్టిసిపెంట్ను మీరు ఇంటరాక్ట్ అయిన విధానము చాలా అద్భుతంగా ఉంది సార్. మీరు చూపెట్టినటువంటి ఇల్లుస్ట్రేషన్ పిక్చర్ను పార్టిసిపెంట్స్ అర్థం చేసుకున్నటువంటి విధానము చాలా అద్భుతంగా ఉంది. దాంతోపాటు మీ యొక్క వాయిస్ మాడ్యులేషన్కు మన యొక్క పార్టిసిపెంట్స్ ఇచ్చేటువంటి రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంది సార్. స్టేజ్ ఫ్రైట్ అంటే ఏంటి, స్టేజ్ ఫ్రైట్కు కారణాలు ఏంటి, స్టేజ్ ఫ్రైట్ను ఎలా పోగొట్టుకోవాలి అనేటువంటి చక్కని చిట్కాలు చెప్తూ ఒక విజువలైజేషన్ టెక్నిక్ను ఏ విధంగా చెప్పారనేటువంటిది అత్యద్భుతంగా ఉంది సార్. మన రీజియన్ 3 తరపున ట్రైన్ టు ట్రాన్స్ఫార్మ్ వర్క్షాప్ 192 బ్యాచ్ తరపున హోల్ టీమ్ తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.